నమస్తే అందరికీ. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో అఘోరా స్వామి బాబా అని చెప్పి మార్కెట్‌లో కొత్తగా ట్రెండింగ్ అయితా ఉన్నారు. వైరల్ అయితా ఉన్నారు. సో ఏంటి ఈ అఘోరా స్వామి యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు? ఎందుకు ఆ మనిషి ఆ రకంగా మారాల్సొచ్చింది? భవిష్యత్తులో ఏం చెప్పదలుచుకున్నాడు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం. ఎట్లా బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? అంతా ఫైన్. ఇందాక చెప్పిన కదా అఘోరా స్వామి అని చెప్పి. ఏంది ఈ అఘోరా స్వామి ప్రత్యేకతలు? మీ ప్రత్యేకతలు ఏందంటే ఏం చెప్తారు? అంటే ఎలాంటి ప్రత్యేకతలు అంటున్నారు? ఏంది ఆ అవతారం ఏంది? ఆ మాల ఏంది? ఆ డ్రెస్ ఏంటి? లేదంటే ఆ నుదుటి మీద ఆ విభూది లాంటిది ఏంది? టాటూ. టాటూనా అది? హ్మ్. ఓకే. ఎందుకు ఏపిచ్చుకుర్రు టాటూ? సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ కావాలని చెప్పి వేసుకున్నా. నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఆ! నేను ఇట్లా మార్కెట్‌కి వస్తున్నా కదా! మనకు కొంచెం రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి వేసుకోవడం. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం టాటూ ఏపిచ్చుకుర్రు. బ్రాండింగ్ కోసం, నా పర్సనల్ బ్రాండింగ్, నేను చేయబోయే బిజినెస్ బ్రాండింగ్ కోసం అని చెప్పి చేసుకున్నా. కానీ అది 3 గీతలే లేదంటే మధ్యలో ఒక డిజైను అదెవరు సజెస్ట్ చేసిర్రు మీకు? నేనే డిసిషన్ తీసుకున్నా. ఏంటి దానికున్న ప్రత్యేకత ఏందంటున్నా? ఇది శివుంది. హ్మ్. మధ్యలో వచ్చేసి త్రిశూలం మరియు శక్తిని కూడా రిప్రజెంట్ చేస్తుంది రెండిటిని. హ్మ్. శివ అండ్ శక్తి. అఘోరాని రిప్రజెంట్ చేస్తుంది బేసికల్లీ. ఏంది అఘోరాకి శివుడికి ఏం సంబంధం అంటే? అఘోరాకి, శివునికి ఏం సంబంధం అంటే, శివుడు ఎన్నో రూపాలలో ఉండగలుగుతాడు. ఎన్నో రకరకాల ఫ్రీక్వెన్సీస్‌లలో ఉండగలుగుతాడు. హ్మ్. అందులో వన్ ఆఫ్ ద రూపం వచ్చేసి అఘోర రూపం. హ్మ్. ఆ మెథడ్స్‌లల్ల శివ స్థితిని చేరుకోవడానికి చేసే ప్రక్రియ అఘోర సాధన. హ్మ్. దీంట్లో సక్సెస్ అయినప్పుడు అఘోర సాధకుడు అఘోరాగా మారుతాడు. అంటే ఒక జర్నలిస్ట్, స్టూడెంట్ యాంకరా లేకపోతే జర్నలిస్ట్ ఎట్లా మారుతాడో, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ డాక్టర్ ఎట్లా అయితాడో, హ్మ్. ఇట్లా అఘోరా స్టూడెంట్, అఘోరా సాధకుడు అనే వ్యక్తి అఘోరాగా మారుతాడు. దాంట్లో ఎన్‌లైటన్‌మెంట్ పొందినప్పుడు. అంటే అఘోరాగా ఉండాలి అనంటే అఘోరా సాధకుడుగా మొదటగా చేసి ఉండాలంటారా? ఏ సాధన చేసినా గూడా ఎన్‌లైటన్‌మెంట్ కొరకే. హ్మ్. ఓన్లీ అఘోరా, ఓన్లీ శివ భక్తులే ఎన్‌లైట్ అయితారు అన్నది కరెక్ట్ గాదు. హ్మ్. విష్ణువుని మొక్కే వాళ్ళు ఎన్‌లైట్ అయితారు. కృష్ణుని మొక్కే వాళ్ళు ఎన్‌లైట్ అయితారు. రాముని మొక్కే వాళ్ళు ఎన్‌లైట్ అయితారు. హ్మ్. ఎవరైనా గాని. అంటే మీరు అఘోరా అని చెప్పి తిరుగుతున్నారు అనంటే మీరు ఎలాంటి సాధనలు చేసిర్రు? ఎలాంటి పనులు చేసిర్రు అంటే? ఇప్పుడు ఎన్‌లైట్‌మెంట్ పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. కొందరు రామ మంత్రం జపిస్తారు. ఓన్లీ రామ రామ అనుకుంటూ ఉండిపోతారు. హ్మ్. కృష్ణ మంత్రం, కొందరు వెంకటేశ్వర మంత్రం, హ్మ్. లేదా ఇంకొందరు ఓన్లీ యోగానే చేస్తారు. వాళ్ళేం పెట్టుకోరు. ఓన్లీ యోగా చేసుకుంటూనే ఉంటారు. అట్లా వన్ ఆఫ్ ద మెథడ్ వచ్చేసి అఘోరా మెథడ్. హ్మ్. అట్లా మనం దీంట్లో ట్రైన్ అయ్యి, దీంట్లో ఎన్‌లైట్‌మెంట్ పొందినాం కాబట్టి, హ్మ్. దీన్ని నెక్స్ట్ మళ్ళా జనరేషన్‌కి తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం. హ్మ్. అంటే సోషల్ మీడియాలో ఇందాక అడిగితే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి యేసుకున్నా అని చెప్పి. హ్మ్. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి ఏదన్నా చేస్తారా మీరు? ఏదైనా ఏం చేయ. మార్కెటింగ్ స్ట్రాటజీస్ నాకు కరెక్ట్ అనిపించినయి చేస్తా. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే ఎట్లా? ఇలాంటి ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లకు రావడం గానీ, మన బిజినెస్ గానీ, మన దగ్గర ఉన్న వాటెవర్ సర్వీసెస్ గురించి ఒక యాడ్ లాగా చెప్పడం. హ్మ్. అట్లా. బిజినెసా? హ్మ్. ఏం బిజినెస్? స్పిరిచువాలిటీ బిజినెస్. స్పిరిచువల్ అనేది ఒక బిజినెసా? నాకు బిజినెస్. ఎందుకు? అంటే మీకు బిజినెస్ అంటే నాకు అర్థం కాలే. మనీ ఎర్నింగ్ కోసం మీరు ఈ మార్కెటింగ్‌లోకి వచ్చినారంట. మనీ మేకింగ్ కోసమే అంతా చేస్తున్నా. అంటే డబ్బులు సంపాదించడానికి ఇదొక మార్గం. డబ్బు సంపాదించడానికి అంతే. ఎట్లా సంపాదిస్తారు మీరు డబ్బులు? భక్తులతోని. అంటే భక్తులు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? నమ్మాలి ఇన్ ద సెన్స్ వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లమ్ గానీ, ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, హ్మ్. అవి మనం క్లియర్ చేసినందుకు పేమెంట్ తీసుకుంటాం. ఓకే. ఎంత తీసుకుంటారు? అంటే మామూలుగా? కేస్ టు కేస్. ఒక బిజినెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ తీసుకుంటాం. హ్మ్. ఇవి మీ సపోజ్ మీకొక ఒక రూ. 10 ఏమో వస్తున్నాయి. హ్మ్. మీకు రూ. 15 రావాలనుకుంటుర్రు. మరి రూ. 5 అడిషనల్‌గా చేసినందుకు లేదా ఇంకా అడిషనల్‌గా రూ. 10 చేసినందుకు నాకెంతిస్తారు పనయిపోతే హ్మ్. అని చెప్పేసేసి ఒక డీల్ మాట్లాడుకొని తీసుకుంటా. అంటే బ్లాక్ మ్యాజిక్ లేదంటే వశీకరణలు లేదంటే ఇలా ఏదున్నా మీరు తొలగిస్తారా? ఆ తొలగిస్తా. శక్తులున్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఎలాంటి శక్తులున్నాయి మీ దగ్గర? ఏమేం చేస్తారు మీరు? ఎక్స్‌పర్ట్ అంటే నాకు ప్యాషనేట్‌గా చేసేదంటే మాత్రం బ్లాక్ మ్యాజిక్ రిమూవల్. హ్మ్. ఎంత చేతబడి ఉన్నా కూడా నేను తీసేయగలుగుతా. హ్మ్. హ్మ్. చేతబడి ఉంటే తీసేస్తారా? తీసేయగలుగుతా. చేతబడి అనేది నిజం అని నమ్ముతున్నారా మీరు? ఉంది. అదొక సైన్స్ అది. ఓన్లీ తీసేయడమేనా? చేతబడి కూడా చేస్తారా మీరు? చెయ్యను నేను. నాకు చేయొద్దని చెప్పి ఒక టైమ్‌లో ఫిక్స్ అయిపోయినా. హ్మ్. ఒక టైంలో. గతంలో చేస్తుండే. ఒక్కసారి చేసినా అంతే. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి ఒకటొచ్చి ఒక 10,00,000 మీకు ఇచ్చిండనుకోండి. చేతబడి చేయాలన్నారనుకోండి. చేస్తారా? చెయ్య. 15,00,000 ఇస్తే? హుహు. 20,00,000 ఇస్తే? 200,00,00,000 ఇచ్చినా కూడా చెయ్య. మీరన్నారు కదా! బిజినెస్ కోసం ఈ మార్కెటింగ్‌లోకొచ్చినా నేనని. అది కూడా పైసలే కదా! వ్యాపారమే కదా! ఇప్పుడు మీరు గూడా చేసేది వ్యాపారమే.
ఈ యూట్యూబ్ యాడ్స్ రావాలి అని చెప్పి సోషల్ మీడియా పెట్టుకోవడం అన్నది కూడా వ్యాపారమే కదా. మరి దాంట్లో అట్లా అని చెప్పి మీరు ఏది పడితే అది చేస్తారా? ఏది పడితే డ్రగ్స్ మార్కెట్ చేయమంటే చేస్తారా మీ ఛానల్లో? చేయరు కదా, ఎందుకు చేయరు? తప్పు కదా, దానివల్ల నలుగురు జీవితాలు నాశనం అయితే అని చెప్పి మీరు చేయరు కదా. ఇది కూడా అంతే. అంటే దీంట్లో ఎస్పెషల్లీ నేను దీంట్లో ఒక రకంగా ట్రైన్ కానీ కూడా బ్లాక్ మ్యాజిక్ మీదనే నేను స్పెషల్లీ నేను తపస్సు చేసి అమ్మవారిని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పొందడం అనేది జరిగింది. ఆ రిమూవల్ ఏముంది మీరు శక్తులా? శక్తులు. ఎలాంటి శక్తులు ఉన్నాయి మీ దగ్గర అంటే మీరు చెప్పలేదు. నా దగ్గర చాలా ఉన్నాయి. మేజర్గా నాకు బిజినెస్ కి నాకు అక్కడికి వచ్చేది అయితే మాత్రం శివుడి నుంచి పొందింది ఒకటి, జాతకాలు చేంజ్ చేసేది అదొకటి. శివుడి నుంచి ఏం పొందిరు మీరు? జాతకాలు చేంజ్ చేసేది అనేది పొందిన. జాతకాలు చేంజ్ చేయడం అంటే ఒక మనిషి జాతకాన్ని మార్చేస్తారా? మీరు ఒక మనిషి జాతకాన్ని మారుస్తారు అంటే స్పృహలోనే ఉన్నారా, నిద్రమత్తులో ఉండి మాట్లాడుతుంది? లేదు, ఫ్రెష్గా 2 సార్లు మీ స్టూడియోకి వచ్చినాక కూడా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చూచున్నా. మనిషి జాతకాన్ని మార్చేస్తారు మీరు. ఎట్లా? ఉదాహరణకు ఇప్పుడు మా స్టాఫ్ మా ఎంప్లాయీల జాతకాలు మార్చగలుగుతారా? మార్చచ్చు. ఇప్పుడు తన ఎనర్జీ జాతకం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మన ఎనర్జీ కోడ్. అది మన శరీరం పంచభూతాలతో తయారవుతుంది. అట్లానే మనం జాతకం అయితే దేన్నైతే అంటున్నామో ఒక మ్యాథమెటిక్స్ అజంప్షన్, అది ఒక మ్యాథమెటిక్స్ షీట్ లాగా. పంచభూతాలతో తయారైన శరీరం అన్నది ఇప్పుడు మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మన భూమండలం మొత్తం కూడా వాటర్ అనేది ఏంటిది మూన్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మూన్ వల్లనే మనకి అలలు రావడం పడడం సముద్రం మీద అంతా. సోది రామాయణం చెప్పకండి బ్రదర్, పాయింట్ మాట్లాడండి. భూమి అలలు ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏమైతే జాతకాలు ఇన్ ద సెన్స్ అదే అంటున్నా, జాతకం గురించే చెప్తున్నా. జాతకం అంటే ఏందంటున్నా? మీకు తెలిసిన డెఫినేషన్ ఏందో జాతకం చెప్పండి నాకు. మీరు ఒక దాని గురించి క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని పూర్తిగా విన్నాక మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. ఎందుకంటే సగం అర్థం చేసుకున్నాను అనుకోండి, మీరు అనుకునే ఏదైతే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది, నేను ట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకొరకు నేను అంటే మీకు కూడా కావాల్సింది అదే కదా, ట్రోల్ కావాలని కదా. నాకు ఫేమ్ కావాలి, నాకు పాజిటివ్ ఫేమ్ కావాలి. ట్రోలింగ్ ఇష్టం లేదు నాకు. పాజిటివ్ ఫేమ్ అంటే మీ దగ్గర ఏమైనా శక్తులు లేదంటే మీరు ఏదైనా మంచి పనులు చేస్తే అవుతారు. స్టూడియోలోకి వచ్చి నేను నామాలు పెట్టుకొని లేదంటే కాషాయ దుస్తులు వేసుకొని అవుతా అంటే ఎట్లా అవుతారు? ఎలాంటి శక్తులు ఉన్నాయి మీ దగ్గర చెప్పండి. అఘోర స్వామి అని పిలవమంటున్నారు. అఘోర గురువుని కూడా చెప్తున్నా. స్వామి సాధకుని కూడా కాదు, నేను జస్ట్ ప్రాక్టీషనర్ కాదు, మాస్టర్. నేను మాస్టర్. మీరు అంటే ఎలాంటి సాధనలు చేసిరు అంటున్నా. నేను ఒకటి జాతకాల చేంజింగ్ గురించి చెప్తాం. ఇది నాకు మార్కెటింగ్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. మాటికి మార్కెట్ అనకండి. ఏంది ఇదేమన్నా కూరగాయల బేరమా? మీరు వచ్చి కొత్త వేషం వేసుకొని నాకు పైసలు మార్కెట్ కాదా? మరి ఇప్పుడు మీరున్నది మార్కెట్ కదా, ఈ బిజినెస్ కదా, యూట్యూబ్ యాడ్స్ వాట్ ఎవర్ మీకు ఒక ఇన్కమ్. కానీ మీలాంటి గురువులు, సాధువులు లేదంటే మహర్షులు అని చెప్పుకునే వ్యక్తులందరూ దీన్ని మార్కెట్ అని పిలవాలన్నా? ఏమని పిలుస్తారు? లోకం అంటారు, సృష్టి అంటారు, సమాజం అంటారు. ఆ రకంగా పిలవాలి. మార్కెట్ ఏంది? మార్కెట్ నాకు నేను సర్వీస్ చేస్తానేమో నేను చెప్తుండే, నేను సేవ్ అయ్యానికి వచ్చినా అని చెప్తుండే. నేను క్లియర్గా చెప్తున్నా, నేను సర్వీస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేసుకుందామనే ఇంటెన్షన్ ఉన్నా. అందుకొరకు నేను మార్కెట్ అనే చెప్తున్నా. బిజినెస్ చేసుకోవాలి అని అంటే అనేక మార్గాలు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి, అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవతారం ఏంది? ఈ డేరా బాబా అవతారం ఏంది అంటున్నా. నాకు స్కిల్ దీంట్లో ఉంది, నాకు ప్యాషన్ దీంట్లో ఉంది, నాకు ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది. అందుకొరకు నేను ఇదే చేసుకుంటున్నాను. ప్రాపర్ కరీంనగర్. ఏం చదువుకున్నారు మీరు? గ్రాడ్యుయేషన్ లో ఏంది? బిజినెస్ మేనేజ్మెంట్. పీజీనా లేదంటే డిగ్రీనా? బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే. బిజినెస్ మేనేజ్మెంట్ లో ఇదే నేర్పించరా మీకు? నుదుటి మీద 3 టాటూస్ వేయించుకొని లేదంటే అలంకరణలు చేయించుకొని దుస్తులు పెట్టుకొని ఇదేనా నేర్పించింది బిజినెస్ మేనేజ్మెంట్ లో? ఎంబీఏలో కానీ బిజినెస్ మేనేజ్మెంట్ ఇదే నేర్పిస్తారా? నేర్పలేదు. బిజినెస్ మేనేజ్మెంట్ లో బిజినెస్ ఎట్లా చేయాలి అని చెప్పి నేర్పించింది. దీన్ని కూడా మీరు ఒక బిజినెస్ అనుకుంటున్నారు అదే కదా? నేను 2 ట్రైన్ అయినా. అటు గ్రాడ్యుయేషన్ చదువుకున్నా, ప్యారలల్ గా ఈ వాట్ ఎవర్ ఇదంతా కూడా నేను నేర్చుకున్నా. ఎన్లైటన్మెంట్ కోర్స్ అనేది కూడా నేను చేసిన. ఎంబీఏ నుంచి ఈ ఫీల్డ్ కి రావడానికి కారణం ఏంది? ఎవరు మిమ్మల్ని ఆ రకంగా మోటివేట్ చేశారు? ప్యాషన్, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండే. ఎవరిని చూసి మీరు ప్యాషన్ గా దీన్ని చేసుకున్నారు అని అంటే? ఎవరిని చూడలేదు, నన్ను నేనే డిసైడ్ చేసుకున్నా. మన స్కిల్ దీంట్లో ఉంది, దీంట్లో ఆనందం ఉంది, దీంట్లో నేను చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో నేను ఆశ్రమం పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇదే ఫీల్డ్. ఒక వ్యక్తి కడుపులో నొప్పనో లేదంటే బాగా హెడేక్ ఉందనో లేదంటే ఆరోగ్య సమస్యలు మీ దగ్గరకు వచ్చినాను, క్లియర్ చేస్తారు అవి? మనం ఎట్లా చేస్తాం అంటే మెడికల్ రిపోర్ట్స్ తీసినా కూడా ఏం రిజల్ట్ రావట్లేదు అంటే డెఫినెట్లీ అప్పుడు మనం దాంట్లో ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మెడికల్ రిపోర్ట్స్లోనే క్లియర్గా ఉంది, అతను ఫుడ్ కరెక్ట్ తీసుకుంటలేదు, ఇన్ఫెక్షన్ ఏదో అవుతుంది అన్నప్పుడు దీంతో ఏం బెనిఫిట్ ఉంటుంది? టైం వేస్ట్. ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి చేస్తారు మీరు? మేజర్గా నాకు ఇంట్రెస్ట్ ఉన్న బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ను, ఈ జాతకాలు మార్చడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం అది చేయగలుగుతాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారా?
వ్యక్తిగతంగా నాకు ఒక 20 లక్షలు అప్పు ఉంది. ఉమ్. ఈ రేపటికి తీర్చేస్తారా మీరు? అయిపోతుంది. రేపటికి తీరేది మీ ఎనర్జీని బట్టి, మీ ఏదైతే నేను చెప్తున్న జాతకం అనేది ఉందో లేదా వాట్ ఎవర్ ఒక స్ట్రక్చర్ అయితే సరే, ఇవన్నీ కాదు. లైవ్ లోనే కెమెరా ఇంకా గంట సేపు అయినా పెడదాం, 2 గంటలైనా పెడదాం. లైవ్ లో నా జాతకం చూడండి, నా కథ ఏందో చెప్పండి, నా వ్యవహారం ఏందో చెప్పండి, ఉంటానా మధ్యలో వీక్తానా అన్ని చెప్పండి. తేడా అయిపోయారు అనుకో, ఇక మీ స్టూడియో, ఇక మీరు ఏదైనా అనుకోండి, ఇక తెలుసు studio కదా, దాటి కదా కష్టం. తెలియదా? చెప్పండి, నా జాతకం ఏందో చెప్పండి మీరు ఇప్పుడు. 20 lakhs లోన్ అన్నది మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఉమ్. మీ దానికైతే 1.5 year టైం పడుతుంది. ఉమ్. మీ కెమెరా ముందు కాబట్టి 1.5 year చెప్తున్నా. ఒకవేళ మీరు ఆఫ్ రికార్డ్ అడిగితే ఇంకా తక్కువ టైం చెప్తుండే. నాకు 1.5 year పడుతుందా? 1.5 year లో చెప్పినట్టు సాధన కరెక్ట్గా చేసుకుంటే అవుతుంది. నా జాతకం అంటే ఓన్లీ అప్పులనే కాదు, ఇంకా సమస్యలు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయో మీరు చెప్పాలి నాకు. నాకు నేను తెలియదు అదే నా చెప్తున్నా, సమస్యలు ఏందో. నా స్కిల్ సెట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ అండ్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ జాతకాలు చేంజ్ చేయడం కానీ ఇది. ఇవి రెండు నేను పర్ఫెక్షన్గా వెళ్తాను. అరే మీరు మంచిగానే ఉన్నారా, లేదంటే ఆ గజని సినిమాలో సూర్య టైప్ లో ఉన్నారు? నాకు అర్థమైతలే, కానీ నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం. నా జాతకం మీరు చెప్తా అన్నారు. జాతకం అంటే నా భవిష్యత్ ఏంది, వర్తమానం ఏంది, గతం ఏంది, కాలం ఏంది, ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తారు కదా. నా పేరు ఏంది, నా కథ ఏందో అది చెప్పండి మీరు. అది నేను అందరికి తెలియదు. అందుకే నేను స్టార్టింగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా అసలు జాతకం అంటే ఏంటిది అని, కానీ మీరు వినే ఇంటెన్షన్ లేరు. ఎందుకు లేము? మీరు కూడా ఇట్లా ట్రోలింగ్ మోడ్లు ఉన్నారు కదా అని చెప్పి నేను. ట్రోలింగ్ మోడ్ అని కాదు, మీ దగ్గర ఉన్న శక్తులు ఏందో మీరు క్లియర్ గా చెప్తలేరు. ఆ శక్తికి డెఫినేషన్ ఏందో తెలియదు మీకు. ఆ శక్తులు ఎట్లా వచ్చినాయో చెప్తలేరు. నేను ఏమంటున్నా, మీరు వినాలి అన్న ఇంటెన్షన్ లో మీరు లేరు. ఫస్ట్ ఏడా ట్రోల్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉన్నారు. సరే, నేను చెప్తా. నేనేం గంట సేపు నేనేం మాట్లాడాను, మొత్తం మీరే మాట్లాడండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు చెప్పండి. మీరు చెప్పండి, మా చెవిలో పూలు పెట్టినట్టు మీరు పెట్టండి. సరే, పువ్వు పెడతా. మీరు ఏందో క్వశ్చన్ అడిగితే పువ్వు పెట్టనీకి ఉంటుంది. లేదు, మీరు వినే ఇంటెన్షన్ లేదన్నారు కదా, నేను వింటా. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సరే, మీ క్వశ్చన్ అడగండి, నేను మొత్తం చెప్పండి. ఏంది జాతకం అంటే ఏందంటున్నా? జాతకం అంటే మన పంచభూతాలతో తయారైన శరీరం అన్నది పంచభూతాలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మూన్తోని వాటర్ కంటెంట్ అంటే బాడీలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లనే గ్రహాలతోనూ కూడా మనం అనేటోళ్ళం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అలా ఒక పర్టికులర్ టైంలో ఒక మనిషి పుట్టిండు అన్నప్పుడు ఆ టైంలో అతనిది ఏ విధంగా ఈ గ్రహాల అమరిక ఉంది, ఏ విధంగా సూర్యుడు ఎక్కడ, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, దానివల్ల ఇతను ఏ విధంగా ఇతని లోపల ఎనర్జీ అనే స్ట్రక్చర్ అయి ఉందని చెప్పి ఒక మ్యాథమెటికల్ అజంప్షన్ ఉంటుంది. ఇప్పుడు మన ఎనర్జీ లోపల ఎట్లయితే ఉంటుందో ఆ ఎనర్జీని బట్టి మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సింగింగ్ చేసే వ్యక్తి బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు యాంకరింగ్ అన్నప్పుడు ఆర్ట్స్ రిలేటెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది. అట్లా ఒక్కొక్క పార్ట్ అనేది స్టిమ్యులేట్ అయి ఉంటుంది. దాన్ని బట్టి తీసే షీట్ శాస్త్రమే ఈ జాతకం అనేటిది. కానీ జాతకం ఇట్లుంది కదా అని చెప్పి ఇది ఇట్లనే ఉండాలి అని చెప్పి లేదు. దీని ఇట్లనే ఉండి అని మనం యాక్సెప్ట్ చేసి మన జీవితం గడపాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని చూసుకొని దీని దగ్గర జాగ్రత్తలు తీసుకోవడానికి, దీన్ని మార్చుకోవడం కోసం అంతే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ఫుల్ బాడీ స్కాన్ తీసినాం, ఏం చెప్తాడు, మజిల్ మాస్ తక్కువ ఉంది, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఏదో చెప్పిండు అనుకుందాం. యాక్సెప్ట్ చేస్తామా? కాదు కదా. మజిల్ మాస్ కోసం జిమ్కి పోతాం, బాడీ ఫ్యాట్ దగ్గర నీకు డైట్ ఏదో తీసుకుంటాం, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా. అట్లనే ఈ కొన్ని రెమెడీస్ ద్వారా వీటి దోషాలని కొంచెం నలిఫై చేసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇవి రెమెడీస్ అందరు చేసేది. అక్కడ అంతే తప్ప ఈ రోడ్ల మీద మీ జాతకాలు చెప్తామని చెప్పే వ్యక్తులు, లేదంటే చిలక జ్యోతిషం చెప్తామనే వ్యక్తులు, చేయి చూడడం చెప్తా, వాళ్ళ చెప్తా. ఇవి అయితే ఇది రెమెడీస్ వరకు ఏమైపోతుంది, మీ జాతకం దోషాలు ఏమంటే నలిఫై అవుతాయి కొంతవరకు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో, మీరు ఎప్పుడైతే గురు దీక్ష తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే ఒక గురువు నుంచి మీరు కనుక తీసుకోగలిగితే, ఒక గురువు మీ దాంట్లో వేలు పెట్టగలిగితే అప్పుడు ఏమైపోతుంది అంటే, దాన్ని వేలు పెట్టడం అంటే దీక్షతోని, ఎనర్జీతోని, ఎనర్జీ పెట్టడం, కరెక్ట్ వర్డ్ వచ్చి ఎనర్జీ పెట్టడం. ఎనర్జీ కనుక పెట్టినట్టయితే. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు, మొత్తం ఇంగ్లీషా మొత్తం మొదటి నుంచి? సాధన కూడా ఇంగ్లీష్ లోనే చేశారు? ఎట్లా సాధన చేయడంతో చేస్తాం, ఇంగ్లీష్ తెలుగుతో చేస్తామా? అంటే సాధనలో మంత్రాలు, జపాలు ఇవన్నీ ఉంటాయి కదా? ఉంటాయి. ఏమన్నా మంత్రాలు వచ్చా మీకు? ఏమన్నా ఎలాంటి ఒక 2-3 చెప్పగలుగుతారా? మంత్రాలలో మంత్రం అనే టెక్నిక్స్ అంతే. లే, ఇప్పుడు సాధనలు చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు, కొన్ని వ్యాసాలు అంటే మంత్రాల టైప్ ఉంటాయి కదా, అవి వచ్చా మీకు అంటున్నా? వచ్చు. 1-2 ఏమైనా చెప్పగలుగుతారా అంటున్నా? ఇది ఫినిష్ కాదు, ఇంతకుముందు చెప్పేది. సరే, దీని తర్వాత అయినా చెప్తారా? దీని తర్వాత దాని గురించి మాట్లాడతా. చెప్తారా? నేను చదివే మంత్రాలు చెప్పా. ఇట్లా ఎప్పుడైతే గురుదీక్ష తీసుకుంటారో సాధన ద్వారా, వాళ్ళు ఇచ్చే టెక్నిక్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ ఎనర్జీని చేంజ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎనర్జీ చేంజ్ అవుతుందో మీ జాతకం ఏదైతే ఉందో అది అనేది చేంజ్ అవ్వడం అన్నది జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నా జాతకం కనుక ఎక్కడ చూపించినా కూడా ఇతను ఈ ఫీల్డ్ లో వస్తాడని చెప్పి ఉండదు, ఇట్లా అవుతాడని చెప్పి ఉండదు. ఇది ఎట్లా పాసిబుల్ అయిపోయింది? నేను సాధన చేయడం వల్ల ఆ ఎనర్జీ మీద గ్రిప్ తెచ్చుకొని మా గురువు సపోర్ట్ తో దాని మీద మాస్టరీ చేసిన. ఎవరు మీ గురువు? మా గురువు పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఆయన ఉంటాడు హిమాలయాలో ఉంటాడు. హిమాలయాలో? మీరు కూడా హిమాలయాలకి వెళ్ళి సాధన తీసుకుర్రు? నేను హిమాలయ గురువు నుంచి సాధన తీసుకున్నా, కానీ ఏ గురువు నుంచి సాధన తీసుకున్నా కూడా సాధనే ఉంటుంది. మీరు కూడా సాధన కోసం హిమాలయాలకు వెళ్ళిరా, లేదంటే ఆన్లైన్ లో ఫోన్ పేలు మన పోయినా హిమాలయ పోయినా, కాకపోతే సాధన కోసం కాదు, జస్ట్ అట్లా ఒక తిరగాలని చెప్పి పోయినా. హిమాలయ పోయినా, కాశీ పోయినా, తమిళనాడు పోయినా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుంది. గురువు ఎవరో చెప్పంటే లేదు గురువు లేరు, నేను ఏమంటున్నా, గురువు కాదంట. మా గురువు పేరు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నా. ఎన్ని మంత్స్ మీ గురువు కింద మీ ట్రైన్ చెప్పండి? 5 years. ఏ ఇయర్ లో ఈ ఫీల్డ్ కి వచ్చిర్రు? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు 17 years ఉన్నప్పుడు వచ్చిన, 21 కి ఎన్లైట్ అయినా. 1.5 year బ్యాక్ నేను ఒక దైవ స్థితిని పొందిన. ఇప్పుడు నా ఏజ్ 29. ఏందా దైవ స్థితి? శివునితో పవర్ అని చెప్పినా కదా. శివుని నుంచి పవర్ తీసుకున్నారు? దీక్ష తీసుకున్నా. ఓకే, అంటే శివునితో మాట్లాడతారా? మీకు అటాచ్మెంట్ ఉందా బాగా దేవునితో? ఇట్లా మాట్లాడతారా? మాట్లాడదాం అంటే మైండ్ టు మైండ్ ఉంటుంది శివునితో. శివుడు మనలాగా మౌత్ తోని చెప్పడు, ఏదున్నా కూడా మైండ్ టు మైండ్ ఉంటుంది. అంటే ఎట్లా అప్పుడప్పుడు ఫోన్ లో ఇట్లా ఫోన్ పే, మెసెంజర్, వాట్సాప్ చాట్, ట్విట్టర్ లో ఇట్లా ఏమన్నా మాట్లాడతాడా? ఏ ఎనర్జీస్ తో అయినా కూడా వాళ్ళు ఫోన్లు వాడరు. వాళ్ళు ఏం. మీరు హిందువేనా? నేను హిందువే, హిందూ గురువు. హిందువులో అఘోర పరంపర గురువు నేను. హిందువా ముస్లిమా? హిందువులో అఘోర పరంపరకి గురువు నేను. పరంపరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు పరంపరలు. కాకపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. వైష్ణవ పరంపర ఫేమస్, నిలువునామ ముట్ట వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. శైవులు, శాక్తేయులు అమ్మవారిని పూజించే వాళ్ళు. ఈ శైవులలో మళ్ళా అఘోరాలు, నాగబాబాలు, ఓగడ్లు, నాతు, ఇట్లా రకరకాలు. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకా వేరియేషన్స్. దీంట్లో మళ్ళా మిశ్రాచారం అని ఇంకోటని. కొంతమంది అఘోరాలు, సాధువులు అని అంటే కొంతమంది బట్టలు ఇప్పేసి తిరుగుతారుగా, మరి మీరు సంపూర్ణంగా వేసుకొని తిరుగుతున్నారు? నాకు నా చాయిస్ ఇది. బట్టలు ఇప్పి తిరిగితే సాధన. అఘోరా అనే వ్యక్తి ఇలానే ఉండాలనేది కొంత ఇండికేట్ ఉంటది కదా, కొంత లేదు. అది మీరు అనుకుంటారు అంతే. అఘోరా అంటే బట్టలు పెరగాలి, అఘోరా అంటే శవాలను తినుకుంటూ ఉండాలి, అఘోరా అంటే శ్మశానంలోనే బతకాలి, ఇంకేదన్నా ఏంటి ఆ లేడీ అఘోరా లాగానే ఉండాలి, అది మ్యాండేటరీ కాదు. మీరు కొంచెం అప్డేటెడ్ అఘోరా అన్నట్టు. నేను అప్డేటెడ్, డెఫినెట్లీ ఐఎమ్ అప్డేటెడ్. ఏముందా సంచిలో? సంచిలో జపమాల ఉంది. ఏముంది? జపమాల, రుద్రాక్షమాల. సంచిలో పెట్టుకునేందుకు బయట తీయలేరా? బయట తీసే దానికంటే సంచిలో పెట్టుకుంటే బెటర్. జపమాల ఎనర్జీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, నీట్నెస్ కానీ అన్ని మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు బయట జపమాల తీసి ఆసనాలు వేసే సాధువులంతా ఎవరు మరి? వాళ్ళు జపమాల తీసి సాధన చేసే వాళ్ళు సాధకులే. జపమాల పెట్టుకొని సాధన చేసేవాళ్ళు సాధకులే. బర్వాత తిరిగేటోళ్ళు సాధకులే. బట్టలు వేసుకొని చేసేటోళ్ళు సాధకులే. ఆశ్రమాలలో మెడిటేషన్ తిరిగినా సాధకులే వాళ్ళు. మరి మీరు అట్లా ఉన్న తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? రాలేదు. ఇప్పుడు మీరు కూడా సాధకులే, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా మీరు. లేలే, మీరు అట్లా బట్టలు లేకుండా తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? నేను అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు మీరు కూడా పూజ చేస్తారు కదా. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఎప్పుడైనా ఆలోచన రాలేదా అంటున్నా? రాలేదు, అవసరం రాలేదు. ఒకసారి ట్రై చేయకపోయారు? అంటే మీరే అన్నారు కదా మార్కెట్ లో ఫేమ్ అవ్వడానికి వచ్చిన నేను, ఇంకా ఫేమ్ అవుతారు కదా. అదే అంటున్నా, నాకు పాజిటివ్ ఫేమ్ అని కూడా చెప్పిన. ఎట్లా వచ్చిర్రు మీరు ఈ స్టూడియోకి ఇంటర్వ్యూకి? ఎట్లా వచ్చిర్రు? అంటే వెహికలా లేదంటే క్యాబా? ఎట్లా వచ్చిర్రు? ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన, వెహికల్ ఏం రాలేదు, క్యాబ్ లాంటిది వచ్చిన. సో ఎన్ని రోజుల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇప్పటివరకు ఎంత సంపాదించారు? 4 years నుంచి ఉన్నా. సోషల్ మీడియాకి ఇప్పుడే వచ్చిన. మంచిగా దండిగా సంపాదిస్తారు ఇక నుంచి. 10,000 కోట్లు సంపాదించాలని నా టార్గెట్ ఉంది. ఏందన్నా ఏం మాట్లాడుతున్నారు? నరాలు కట్టేని తక్కువ. ఇంకా 10,000 కోట్ల మంచినీళ్ళే తాగుతారా లేదంటే ఏమన్నా కిందికి బ్లాక్ డాగ్, సిగ్నేచర్, వైన్ బాటిల్ ఏమన్నా తెప్పియాలా? పొద్దున్నే బీర్ తాగొచ్చిన. మందు తాగుతారు? మందు, నాన్ వెజ్ అన్ని. బీఫ్ కూడా తింటా, నాకు అట్లా ఏం లేదు. ఇప్పుడు తినే వచ్చిరా ఏంది కొంపదీసి? తినలేదు, చికెన్ తిన్నా. ఎంతమంది ఉన్నారు లవర్లు మీకు? ప్రజెంట్ ఎవరు లేరు. ట్రై చేస్తురా మెసెంజర్ లా, ఇన్స్టాగ్రామ్ లా? నేను ట్రై చేసి నేను ఏమన్నా ట్రై చేయాలి. పోనీ మీకు ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా? ప్రపోజల్స్ కూడా ఏం వస్తలేవు. మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని విని బట్టి చూస్తే ఏమనాలో నాకు అర్థమవుతలేదు. సరే మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పుర్రి, ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నా. ఏం లేదు, మీకు క్వశ్చన్ అడగండి. నేను బీర్ తాగుతా అంటున్నారు, చికెన్ తింటా అంటున్నారు, బీఫ్ తింటా అంటున్నారు, బాబా అంటున్నారు, సాధువుని అంటున్నారు, 10,000 కోట్లు అంటున్నారు.
మీకు మెమొరీ ఉన్నదా ఇంత కాస్త చిప్పు దొబ్బిందా ఏమనాలి మిమ్మల్ని నాకు అర్థమవుతుంది. మీ డౌట్ ఏంటో చెప్తే ఆన్సర్ చెప్తా క్లారిటీ. అసలు మీరే డౌట్ నాకు. నా డౌట్లల్లా మీ పేరేంది, మీ కథ ఏంది, మీరు ఏడ సాధువు, మీరు ఏడ ఆసనాలు చేసిర్రు, ఎలాంటి శక్తులు మీ దగ్గర ఉన్నాయి, ఏంది? సరే అల్ల ఒకటే క్వశ్చన్ అడగండి, ఒక్కసారి ఒకటే క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పనియండి. ఒరిజినల్ పేరేంది? నా ఆధార్ పేరు కూడా స్వామియే. ఏం స్వామి? ఓన్లీ స్వామి. సద్గురు కూడా ఇంటి పేరు? ఇంటి పేరు పెట్టుకోలే, ఏం పెట్టుకోలేదు. అరే నువ్వు ఇంటి పేరు నాయన, నువ్వు ఎవరికి పుట్టినావు? ఇంటి పేరు ఉంటుంది కదా. నేను ఏమంటున్నా, ఆధార్ కార్డులో ఏముంది మీకు? స్వామి అని ఉంది. ఇంటి పేరు లేదా? ఇంటి పేరు చూపిస్తాం మీకు. మీరేమన్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటున్నారా? ఇంటి పేరు లేకుండా బ్రాండింగ్ కోసం అదే పేరు పెట్టుకున్నా అంటున్నా నేను. నీ అమ్మ బ్రాండింగ్ పాడుగా. బాయ్ సాబ్, బాబా గారు నువ్వు మొత్తం డేరా బాబా కంటే అధ్వానంగా ఉన్నావు, కానీ ప్రజలు ఆడియన్స్ చూసి నవ్వుకునేటట్టు చేయకండి. మీరు ఏ ఇంటెన్షన్ తోటి వచ్చిర్రో అదే ఇన్పుట్ మనం బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. చేయండి. నేను క్వశ్చన్ అడుగుతా, ఆధార్ కార్డ్ వాట్సాప్ చేస్తా. మీకు ఇంటి పేరు లేకుండా ఆధార్ కార్డు ఇచ్చినోడు ఎవడాడు అసలు? నాకు అర్థం కాదు. ఇంటి పేరు లేకుండా మీకు ఆధార్ కార్డు ఎవడిచ్చిండు? ఏ ఊరు మీది? పోనీ జన్మస్థలం ఎక్కడ? అమ్మ నాన్నలు ఏం చేస్తారు గదన్న చెప్పండి. నా ఆధార్ కార్డు లో ఇంటి ఏ పేరు. ఊరు మీది? ఒక క్వశ్చన్ అడిగిర్రా, ఆన్సర్ అయినదాకా ఉన్నదా? మీరంతా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదేదో మెల్లగా చెప్తే ఎవడించాడు? పాయింట్కి రండి. మీరు వినాలి అనుకుంటే వినగలుగుతారు. చెప్పు రే బాబు. లేదు మీకు తెలియంది ప్రపంచంలో ఉండదు, నాకు అన్ని తెలుసు, నేను మీడియా కాబట్టి అనుకుంటే తప్పదు. నాకు గోరంతా కూడా తెలియదు. నేను తెలుసు అని ఎప్పుడు ఇంతసేపు వచ్చిర్రు అన్ని నాకు తెలుసు అనేటట్టు నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నాను కదా. మీరు ఒకటి 4-5 క్వశ్చన్లు అడుగుతారు, ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పనియరు. నాకు ఇష్టం లేదంటారు, లేదు ఇంకోటి అంటారు, లేదు అదంటారు, ఇదంటారు. మళ్ళీ ఒక్క నిమిషం క్లియర్ గా మాట్లాడు. మీకు ఒకటే క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పనియండి. మీ పుట్టుక స్థలం, జన్మస్థలం ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్ లో ఎక్కడ? మంగమ్మ తోట. అమ్మ నాన్నలు ఏం చేస్తారు? డాడీ పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. ఎక్స్ పొలిటీషియనా? పొలిటీషియన్ లో కూడా ఎక్స్ పొలిటీషియన్ ఉంటుందా? ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీ లెక్కనా? అందుకే అంటున్నా, ఎక్స్ అనగానే మళ్ళీ అందుకుంటారని వర్కౌట్ కాదు, ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. జాగ్రత్త మరి, నేను అసలే అందుకుంటా. అందుకుంటారు కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉన్నది కానీ అందుకే అన్న. నాదేమో సూపర్ లగ్జరీ టైప్ ఉంది, మీదేమో ఆర్డినరీ బస్ ఉన్నది. చాలా నాది బుల్లకాటే అనుకోరాదు, కాకపోతే మొత్తం చెప్పండి. పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. పాలిటిక్స్ లో అంటే ప్రధానమంత్రి పోస్ట్ ట్రై చేసిండా, ముఖ్యమంత్రి? మా అంకుల్ మా డాడీ కరీంనగర్ ఎమ్మెల్యే చేద్దామని ట్రై చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే వర్కౌట్ కాలేదు. సిరిసిల్లలో టికెట్ మా అంకుల్కి వచ్చింది కానీ అప్పుడు ఓడిపోయారు. ఆపోజిట్ కేటీఆర్ ఉండే. ఆ 10 years లో చాలా డ్యామేజ్ అయిపోయింది. కేటీఆర్ గారు మీ అంకులా? కేటీఆర్ కి ఆపోజిట్ మా అంకుల్ చేసిన అప్పట్లో టీడీపీ నుంచి వన్స్ అపాన్ అ టైం మహాకూటమి ఆయన చిన్నప్పుడు, అది అప్పట్లో ముచ్చట్లు. మా మదర్ తెలుగు లెక్చరర్. ఇప్పుడు అమ్మ నాన్నతో రెగ్యులర్ టచ్ లో ఉంటారా? రెగ్యులర్ టచ్ లో ఉంటా, అన్ని ఉంటాయి. సిస్టర్ తో ఉంటా, వెళ్తా, కలుస్తా, మాట్లాడతా అని నడుచు. విలేజ్ కి వెళ్ళినాక ఈ అవతారం చూసి ఎప్పుడేమో అడగరా, ఏందా నుదుటి మీద కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఆ టాటూ ఏంది? అడుగుతారు, చెప్తా. అడిగితే నాది ఇట్లా నేను చేద్దాం అనుకున్నా, ఆశ్రమం పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి వేసుకున్నా అని చెప్పి చెప్తా. ఇట్లా మరి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఆలోచనలు ఏం లేవా? ఉన్నాయి, చేసుకుంటా కూడా. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా. ఏదో అందరు ప్రెషర్ పెడుతురు కదా అని చెప్పి చేసుకోండి. మీకు అమ్మాయిలు నచ్చాలంటే ఈ రోడ్ల మీద కబ్లు పోతే పని కాదు, కానీ ఆశ్రమాలలో ట్రై చేయండి ఎప్పుడన్నా. అవి ఉంటారు కదా, మన మహిళా ఆశ్రమాలు కూడా ఉంటాయి కదా. అట్లా ఏం లేదు, వాళ్ళు కూడా ఇళ్ళనే ఉండాలని ఏం లేదు. జస్ట్ నన్ను నా లెక్క యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆశ్రమం పెట్టినా అన్నారు కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఆశ్రమం. అందుకే 10,000 కోట్లు అని చేద్దాం. ఏం చేస్తారు ఆశ్రమం పెట్టి? నేర్పిస్తా, సాధకులకు నేర్పిస్తా. ఏం నేర్పిస్తారు? ఈ అఘోరా సాధన. మీ దగ్గర ఉన్న విద్య ఏంది? ఎన్లైటన్మెంట్. ఏది ఉదాహరణకు 1-2 ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఈయన ఉన్నాడు గౌతమ్ బుద్ధ. లాజిక్ లో మాట్లాడకండి. లాజిక్ కాదు నేను చెప్పేది, నేను ఆన్సర్ చెప్పని ఉంది. ఈయన ఎందుకు గౌతమ్ బుద్ధ ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఈయన గౌతమ్ బుద్ధ. సద్గురు గురుజీ ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన సద్గురు గురుజీ? ఆయన ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఆయన. అది అంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో మార్పుల్ని, నిజాల్ని చూపించే ప్రయత్నం చేసి చూపించారు. ఏం చేసిరు? మీరేం చేసిరు అంటున్నా. నేను అంటే వీళ్ళు ఏం చేసిరు, నేను ఏం చేయలేదు, అది చెప్పండి. వినండి, ఒక సృష్టిలో ఒక జీవన విధానం ఎట్లుంటది అనేది, లేదంటే ఆసనాలు వేస్తే కానీ, లేదంటే వాళ్ళలాగా యోగాలు ఇలాంటివి చేస్తే మన నిజమైన జీవితం ఏందనేది తెలుస్తుంది అనేది వాళ్ళు నేర్పించి. మరి మీరేం చేస్తారు అంటున్నా. నేను అది నేర్పించడానికే ఫుల్ టైం ట్రైన్ కావాలి, దానికి పార్ట్ టైం ట్రైన్ అయితే వర్కౌట్ కాదు. దానికోసమని ఆశ్రమం కట్టుకుందాం అనుకుంటున్నాను. ఆశ్రమం కట్టడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఆశ్రమం కట్టుకోవడానికి నేను అనుకున్నట్టు ఒక 10,000 మందిని తయారు చేయాలంటే మనం 1,00,000 మందిని టార్గెట్ తీసుకోవాలి. 10 మందిలో ఒక్కటి సక్సెస్ అయితే అనుకుందాం, 9 మంది వదిలేస్తారు మధ్యలో అనుకుందాం. సో 1,00,000 మందిని ట్రైన్ చేస్తే 10,000 మందిని అఘోరాలను మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇదేమన్నా రోబో మ్యానుఫ్యాక్చర్ అనుకున్నారా? 2.0నా?
రోబ్ అంటారు కదా ఆ టైప్ ఇది. ఆ టైప్ కాదు, ఆ. బట్ మరి వేరే ఏ పదం ఉంటారు? చాలా మంది అంటే తయారు చేయడం English లో ఏమంటారు? అఘోరాలు అనే వ్యక్తులు హిమాలయాల్లో పర్వతాలలోనే ఉంటారు. వాళ్ళకు ఒక సంవత్సరంలో కొంత టైం పీరియడ్ ఉంటుంది, అది ఆ టైంలో బయటికి వస్తారు. వాళ్ళ మనుషులకు దూరంగా ఉంటారు అనేది, మనిషి జీవన విధానానికి దూరంగా ఉంటారు అనేది ఉన్నది కదా. మీరేమో డైరెక్ట్ కరీంనగర్లోనే ఆశ్రమం పెట్టి ఒక 10,000 కరీంనగర్లో కోట్లు. పెట్టా నేను. సరే ఎక్కడ పెట్టినా కూడా ఒక ఆశ్రమం పెట్టి 10,000 కోట్లు సంపాదించాలని అంటున్నారు. 10,000 కోట్లు సంపాదించి ఆశ్రమం పెట్టుకోవాలి. ఆ ఆశ్రమం పెట్టి సంపాదించుడు పెద్దగా ఉండదు. అట్లా అది అంటే స్ట్రాటజీ. మీరు ఇప్పుడు ఆశ్రమం పెట్టాలంటే ఫస్ట్ 10,000 కోట్లు సంపాదించాలి. మీకు 10,000 కోట్లు రావాలంటే ఒక పని చేయండి, నాకు ఆడ ఒక మార్గం ఉంది. ఎవరన్నా తెలిసిన వేసి పడేసేయండి, పని అయిపోతుంది. అంటే బాగా జోక్ కాదు. ఇప్పుడు మీరు ఫేమ్ కావాలనుకున్నారు, మరి అదే కదా, అదే మార్గం ఉంటుంది. లేదంటే బ్యాంక్ రాబరీ చేయాలి, లేదా చేయాలి. చేస్తారా? మరి పని చేయండి, ఎప్పుడన్నా మంచి బ్యాంక్ చూడమంటే చూసి పెడతా. మీరు పార్ట్నర్ అవుతారా? మీరు చేసే పనికి నాకు పార్ట్నర్షిప్ ఎందుకు కానీ, నాకు అంత మంచి ఆఫర్ ఏమవుతుంది కానీ. ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నారు మరి 10,000 కోట్లు? భక్తులు, సాల్వింగ్ కేసు, మన బిజినెస్ డెవలప్మెంట్. మీరు ఈడ నవ్వుకొని ఇంటర్వ్యూలు చేస్తారు, నవ్వుకొని మాట్లాడుతారు కానీ మిమ్మల్ని ఉదాహరణగా చూపించి యావత్ హిందూ సమాజాన్ని ఇతర మతస్థులు బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. తెలుసా మీకు హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏందో తెలుసా? గొప్పతనం ఏందో తెలుసా? రామాయణం, పురాణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఏం తెలుసు మీకు? ఏం తెలుసా అండి? రామాయణం ఏందో తెలుసా? ఎట్లా జరిగిందో తెలుసా? ఎన్ని వేదాలు ఉన్నాయో తెలుసా? ఉపనిషత్తులు ఏందో తెలుసా? ఏం తెలుసు మీకు అంటున్నా? అదే చెప్తున్నా నేను. ఏదో కాషాయ జెండా వేసుకొని వచ్చి, 2 టాటూలు వేసుకొని వచ్చి, ఏంది ఈ డ్రామా, ఏంది ఈ కొత్త దుకాణం? ఇప్పుడు మీరు హిందువులే కదా? ఎస్, యువర్ హిందూ కదా? ఎస్, అబ్సల్యూట్లీ. ఆధ్యాత్మిక గురువులు అంటే ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, సంస్కృతి సాంప్రదాయాలు అన్ని రంగాలలో పటిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా వాళ్ళు పండితులు. ఆధ్యాత్మిక గురువులు కాదు. చెప్పండి, ఆధ్యాత్మిక గురువులు అంటే మీరు చెప్పండి. మీరు ఇంత హిందూయిజం గురించి ఇంత షో కొట్టారు కదా. నేను హిందూయిజం గురించి ఇంత షో కొట్టలే. మీరు హిందూయిజాన్ని బ్లేమ్ చేయాలని చెప్పి మీరు ఒక కొత్త దుకాణం, కొత్త బట్టలు వేసుకొని వచ్చి నేను మార్కెట్లో సంపాదిస్తా, ఏ గురువు అయినా కూడా నేను మార్కెట్లో 10,000 కోట్లు సంపాదిస్తా, నేను ఆసనాలు పెట్టాలి, నా బిజినెస్ డెవలప్ చేయాలని ఎవడు అన్నాడు? ఇంత పెద్దగా ఉన్న చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులే ఇవాళ దాకా బిజినెస్ అని చెప్పేసి ఎప్పుడు ప్రొవోక్ చేసుకోలేదు. మీరేందండి బిజినెస్ అని అంటారు? మీరు మీడియా మీకు అన్ని తెలిసిన ఎందులో మాట్లాడుతారు ఆన్ రికార్డ్ అని చెప్పి. నాకేం తెలియదు, నాకు తెలియదు. మీరు అంటారు కదా మీకేం తెలియదు అని, అందుకే తెలియదని అంటున్నారు. మరి మీరు చెప్పారు భయ్య, ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ చదివి ఉండాలన్నారు. వాళ్ళు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఏందో మరి ఆధ్యాత్మిక గురువులు ఏందో మీ భాషలో మీకు తెలిసిన వివరాలు ఏందో చెప్పరాదని మేమన్నా నేర్చుకుంటాం 2 ముక్కలు. మరి ఆధ్యాత్మికత గురువులు అంటే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. సద్గురు గురూజీ ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి ఆధ్యాత్మిక గురువు. ఎన్లైట్మెంట్ చేసే గురువులందరూ కూడా ఎవరు నేను వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని చరిత్ర పుటలో ఇప్పటి వరకు చెప్పిన గురువులు ఎవరైనా ఉంటే ఉదాహరణకు 2 పేర్లు చెప్పండి నాకు. లేరు. ఫస్ట్ మీరు ఎట్లా చెప్తున్నారు? నేను ఫస్ట్ అంటున్నా బిజినెస్ అని చెప్తున్నారు మళ్ళా. అవును, ఎట్లా బిజినెస్ అవుతుందండి? ఎందుకు కాదు? ఎలాంటి శక్తులు మీ కాడ ఉన్నాయి? మీరు అంటారు నేను జాతకాలు మారుస్తా అంటారు. అవును, ఏం జాతకాలు మారుస్తారు చెప్పండి? సాధన చేయించి మారుస్తాం. ఎలాంటి సాధన చేయాలంటే మళ్ళీ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది భయ్య. పర్సన్ టు పర్సన్ దాన్ని మనం ఫార్ములేట్ చేయాల్సి ఉంటది. మీరు జిమ్ కోతారు, మీకు ఏదో పర్టికులర్ చెప్తారు, నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిజిక్ కావాలని చెప్తారు. జిమ్ ట్రైనర్ దాని తగ్గట్టు ఇయ్యడా, డంబుల్స్ ఎక్కువ కొట్టు, స్క్వాట్స్ ఎక్కువ కొట్టు, డైట్ ఇట్లా తినని ఒక చెప్పాడు, ఒక షీట్ ఉండదా? అట్లనే సాధన కూడా ఉంటది. ఎనర్జీ టు ఎనర్జీ చేంజ్ అవుతుంది. అది పర్సన్ టు పర్సన్, ఏజ్ బట్టి, ఫ్యాక్టర్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మ్యారేజా కాదా. అఘోర సాధువులు బీర్లు తాగొచ్చు, అఘోర సాధువులు బీఫ్ తినొచ్చు, అఘోర సాధువులు చికెన్ తినొచ్చు. అవును, అమ్మాయిలను లవ్ చేయొచ్చు, అమ్మాయిలకు మెసేజ్ పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను మెసేజ్ పెడతా అని చెప్పినా అంటారు కదా, నేను ట్రై చేస్తున్నా పెళ్లి చేసుకోవడానికని. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి విషయం పక్కన పెట్టండి. నేను ఇందాక ఇంటర్వ్యూకి వచ్చే ముందు బీర్ దాగొచ్చినా అన్నారు. ఆ ఆవేశంలో నన్ను గిట్లా కొట్టారు కదా, జాగ్రత్త ఆనే కూర్చోరు. కానీ ఆవేశంలో మరి ఏముంటది, ఆల్రెడీ ఒక డేస్ ఉన్నారు మీరు 90. వినండి, నవ్వుతారమే. చెప్పండి. అట్టగా బీర్ దాగొచ్చినా అన్నారు. అఘోర సాధువులు ఎవడన్నా బీర్ తాగుతాడా? వాడు ఏమనాలి మిమ్మల్ని, మీరు చెప్పండి. ఆల్కహాల్ అనేది లిమిట్ లో తీసుకుంటే మెడిసిన్ లా పనిచేస్తుంది. అసలు అఘోరాలు ఎలాంటి ఆహార పదార్థాలే తీసుకోర్రా నాయన అంటే ఈయనేమో ఆల్కహాల్ లిమిట్ లో తీసుకోవాలి. ఎంత లిమిట్? 6 గంటలకు అటే మీ లిమిట్. అర్థం కాలేదు. డీజెటిల్లా లిమిట్ ఉంటది కదా, ఆల్కహాల్ 6 గంటలకు అటే అన్నట్టు మీది పొద్దుగాల 8ంటికి అటే పోయింది లిమిట్ మీది. కానీ చెప్పండి. నేను తాగుకుంటే మళ్ళీ పూజ చేసిన, మళ్ళీ పూజలో ఇట్లా హోమంలో పోసుకుంటే నేను తాగుకుంటే పూజ చేసి వచ్చిన. భయ్యా నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి దిగేవా?
జోక్ కాదు ఇది, నాకు కోపం వస్తుంది. మీరు నేను తాగుతూ పూజ చేస్తా, నేను ఏమన్నా చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మీరు హిందుత్వం గురించి ఇంత షో కొడుతురు కానీ హిందుత్వం గురించి చెప్తే వింటలేరు. మాట్లాడుతున్నారు మీరు. షో కొట్టడం ఏంది బాబు? మీరే షో కొడతలేరా? నువ్వు ఏం ఏం తెలుసు నీకు హిందూ షో కొట్టడం ఇన్ ద సెన్స్ వాట్ యూనో కాషాయ జెండా వేసుకొని ప్రతి ఒక్క సోషల్ మీడియాలో హిందుత్వం పేరు మీద ఏదో అన్ని తెలిసినట్టు షో కొట్టాలి. హిందూ చెప్తే వినరు. నేను హిందూ గురువుని. నీ ఆధార్ కార్డు చూపిస్తా, ఆధార్ కార్డు చూపిస్తా ఫోన్. నీ అవతారం అంతా పాకిస్తాన్ లో టైప్ ఉన్నది. ఒకసారి ఆధార్ కార్డు జోక్ కాదే, ఆధార్ కార్డు ఇస్తా అంటున్నా కదా, ఆధార్ కార్డు చూపిస్తా, లాస్ట్ చూపిస్తా. నో ఐ వాంట్ టు షో యువర్ ఆధార్ కార్డ్ రైట్ నౌ. ఆన్లైన్ లో చూడాలి, ఇప్పుడు లైవ్ లో చూడాలి. సరే, ఓన్లీ నా పేరే చూస్తారా లేదా నా డీటెయిల్స్ చెప్తారా? నువ్వు భారతదేశంలోనివా, పాకిస్తాన్లోనివా, కజకిస్తాన్లోనివా, ఏ స్థానం మాకేం తెలిసిన ఆయన? ఫస్ట్ నీ ఆధార్ కార్డు చూడండి. మీరు క్వశ్చన్ తప్పించుకోకండి. స్వామి గారు నేనేమంటున్నా వినవు. ఇంటర్వ్యూవర్ గారు చెప్పండి, నా మాట కూడా కొంచెం వినండి. హిందువుల గొప్పతనం గురించి నువ్వు షో చేస్తున్నావు, ఇంకోసారి మాట్లాడిరా 100%. ఈ ఇంటర్వ్యూ కాదు కదా అసలు. మీరు చెప్పేది వినండి బ్రదర్, ఐఎమ్ ద యాంకర్. నేను హిందూ కాదు, ముస్లిం కాదు, చెప్పేది వినండి. మీలాంటి బాబాలని, మీలాంటి పాస్టర్లని, మీలాంటి గురువు గారిని బొచ్చడి మంది చేసిన నేను కొత్త కాదు. కానీ నేనేమంటున్నా, హిందుత్వం మీద అపారమైన నమ్మకం ఉన్న ప్రజలు మీలాంటి వ్యక్తుల్ని చూస్తే ఆ నమ్మకం కొంతవరకు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నా. సమాధానం చెప్పండి. మీరు హిందువులు అన్నప్పుడు హిందుత్వం గురించి తెలుసుకోండి, హిందుత్వం గురించి రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరు హిందూయిజం ఇట్లా అని చెప్పి మాట్లాడండి. ఒక గురువు ఉంటాడండి, మీరేమన్నారు నేను బ్లాక్ మ్యాజిక్ చేస్తా అని అంటున్నారు, ఇంకోటి చేస్తా అంటున్నారు. నేను చేస్తా అన్నానా? నన్ను ఇరికిచ్చుడు కాకపోతే ఇరికిచ్చుడు ఏందా? నువ్వు మర్చిపోయినావు ఏంటి? మీరు బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తా అన్నారు. ఇంతకుముందు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తా అన్నారా, రిమూవ్ చేస్తా అన్నారు? రిమూవ్ చేస్తా అన్నారు. చేయడానికి రిమూవ్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? రిమూవ్ ఒకటే కానీ చెప్పేది చేసుడు ఒకటే, రిమూవ్ కూడా. చేతబడి చేస్తాడు అంటే వైద్యం చేస్తాడు ఒకటేనా? చేతబడి చేసి ఉన్న వాళ్ళని నేను దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే న్యాయం చేస్తా అన్నారు. నేను చేతబడి నివారణ చేస్తా అన్నా. మీ దగ్గరికి వస్తే న్యాయం చేస్తారు దాన్ని. అవును, వినండి. అయితే మీ దగ్గర ఒక నమ్మకంగా ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని అంటే ఎంత నమ్మకం పెట్టుకొని రావాలి? ముందు చేతబడి అయింది కదా నాకు 10,000 20,000 అంటే వాడు ఏమవుతాడు? నేను ఏం చెప్తున్నా, బ్లైండ్ గా ఎవరు నమ్మకండి. మీరు ఎవరేదో చెప్తే అది నమ్ముడు, అది అందుకే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చూసిరు కదా ఏమంటుండీనా, ఉపనిషత్తులు అవి ఇవన్నీ బట్టి పడితే ఆధ్యాత్మిక గురువులు అనుకుంటుండ్రు. ఇప్పుడు ఈయన ఆధ్యాత్మిక గురువు కదా, మీ షోకేస్ లో ఉన్నాడు కదా. ఈయన మాటి మన ఆయన చూపించకండి, ఎందుకు చూపించదు కాదు మనం మాట్లాడేది. కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అన్నారు కదా. ఈయన ఆధ్యాత్మిక గురువు, గౌతమ్ బుద్ధ ఆధ్యాత్మిక గురువు. ఈయన వేదాలు చదివిండా, ఉపనిషత్తులు చదివిండా? ఆన్సర్ చెప్తలేరు మరి. చెప్పు. అయ్యో ఆన్సర్ చెప్పరా? నువ్వు బీర్ తాగొచ్చినా నేను ఖాళీ కూర్చున్నా, నీకు నాకు చాలా తేడా ఉంటది కానీ చెప్పు. అచ్చా, ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం ఒకవేళ మాట్లాడితే బీర్ అంటారు. లేదు బ్రదర్ చెప్పు. అయ్యో మీరు మీ దగ్గర నుంచి నేను ఏదైతే రాబట్టాలనుకుంటున్నాను, నేను అదే పనిలో ఉన్నా ఆల్రెడీ. మీరే కొంచెం అటు ఇటు అవుతున్నారు, మీరు ఫ్లో లో కంటిన్యూ కానీ ఇబ్బంది కదా. సరే, ఈయన వేదాలు ఉపనిషత్తులు చదివిండా లేదా? చెప్పండి, మీరే ఆన్సర్ చెప్పండి. నాకు తెలియదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు నన్ను అడగడానికి వీడికి పిలిపియలే, నేను మిమ్మల్ని అడగడానికి పిలిపించిన. నేను నా కరెక్టే, కాకపోతే మనం ఒక హెల్తీ డిస్కషన్ లాగా అడుగుతున్నా. గౌతమ్ బుద్ధ ఎక్కడ తపస్సు చేసిండు? హిమాలయాల, టిబెటా, ఆ రీజియన్ లో కదా. ఆయన వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నాడా? వేదాలు ఉపనిషత్తులని చెప్పిండా? లేదా ఆయన ఫాలోవర్స్ బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతం వాళ్ళు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కాదా? మరి వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈయన ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈ బట్టి పట్టే వాళ్ళు ఎవరు? వీళ్ళు పండితులు. పుస్తకాలు బట్టి పట్టే వాళ్ళు పండితులు, మహా పండితులు, గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఏం తక్కువగా అంత ఈజీ కాదు అది. తర్వాత ఇంకో కేటగిరీ వచ్చేసేసి సిద్ధులు, పవర్స్, స్పిరిచువల్ పవర్స్, తంత్ర పూజలు, జపము, పూజ, హోమాలు రకరకాల విధాలుగా చేస్తే శక్తులు వస్తాయి, దేవతల నుంచి శక్తులు వస్తాయి. వీళ్ళెవరు? తాంత్రికులు, చేతబడి చేసేటోళ్ళు. కొందరు తాంత్రికులు తీయగలుగుతారు కూడా కొందరు. మీరు అదే బాపతి ఆన్సర్ చెప్తారు. ఇది తాంత్రికుల బ్యాచ్ అయిపోయిందా? ఒకటి బట్టి పట్టే బ్యాచ్ అయిపోయింది, ఇంకోటి తాంత్రిక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ పరమాత్మ స్థితికి పొందేటోళ్ళు ఉంటారు, ఎన్లైటన్మెంట్ పొందేటోళ్ళు ఉంటారు, ఈ జీవన్ మరణం నుంచి ముక్తి పొందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు యోగులు, వీళ్ళు గురువులు, ఋషులు, గురువులు, వీళ్ళు ఎన్లైటెన్ బీయింగ్స్. వీళ్ళు అట్లా ఈయన ఒక ఎన్లైటెన్ బీయింగ్, సద్గురు ఒక ఎన్లైటెన్ బీయింగ్, నేను కూడా ఒక ఎన్లైటెన్ బీయింగ్, కొత్తగా వచ్చిన. వీళ్ళు సేవ చేసిరు. కాకపోతే మీరు సబ్ జూనియర్, వాళ్ళు సీనియర్లు, అంతే కదా. డెఫినెట్లీ వాళ్ళ పరంపర వేరు, ఈయన ధ్యాన పరంపర. ఈయన ధ్యానం చేసుకుంటూ అయిపోయాడు. సద్గురు గురుజీ ఆయన యోగా చేసిండు, ఏం చేసిండు, ఆయన ఏమో చేసిండు. నేను అఘోరా పరంపరలో నేను అయిపోయాను. మీరేం చేసారు మరి?
నేను అగోరా టెక్నిక్స్ వాడుకొని నేను అయిపోయినా. ఈ టెక్నిక్స్ మీద నేను మాస్టరీ తెచ్చుకున్నా, ఈ టెక్నిక్స్ లో నేను మాస్టర్ని, దీన్ని నెక్స్ట్ నేను పంపించగలుగుతా నెక్స్ట్ జనరేషన్ కి. ఇప్పుడు మీరే అన్నారు వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు బట్టి బట్టే బ్యాచ్ అని. బట్టి బట్టే నేను బట్టి బట్టే నేను batch, వాళ్ళని పండితులు వేరే బట్టి రకంగా అనలేదు. ఏం చెప్తున్నా, దాని ఫాలో అప్ కూడా ఏం చెప్పినా, అది అంత ఈజీ కాదు. వాళ్ళు పండితులు, మహా గొప్ప వాళ్ళు పండితులు. తర్వాత బట్టి అనే పదం కూడా వాడిర్లే కానీ వినండి ఒకటి. అవును, సరే వాళ్ళ 2-3 బ్యాచ్లు చెప్పారు, మరి మీరే బ్యాచ్ అంటున్నా. నేను ఇంత ముందే క్లియర్ గా చెప్పిన, రివైండ్ చేసుకొని చూసుకోండి, ఆన్ కెమెరా అంతా రికార్డ్. చెప్పండి, ఏం కాదు, నేను చెప్తా, ఆన్సర్ అక్కడే ఉంది ఇప్పుడు నాకు. నేను ఎన్లైటన్ మాస్టర్ని. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎక్కడ నేర్చుకోరు మీరు? నేను నా ఇంట్లో, కాశీలో, తమిళనాడులో, హిమాలయాస్ లో రకరకాల అంటే మీ గురువు గారే మీ ఇంటికి వచ్చి నేర్పించిండా రోజు అప్ అండ్ డౌన్ హిమాలయ టు కరీంనగర్? అవును, రోజు చేయలే, ఆ. మైండ్ టు మైండ్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకసారి దీక్ష ఇచ్చిన తర్వాత ఒకసారి కరెక్ట్, అంటే ఇప్పుడు నార్మల్ గా ఏదో టెస్టింగ్ కోసం ఇచ్చేది ఉంటది, తన ఆత్మని ఇంకో శిష్యునితో లయం చేయడం అనేది ఉంటది. అది చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే ఒక వైర్లెస్ కనెక్షన్. ఆయన ఉన్నదేమో హిమాలయాల్లో, మీరు ఉన్నదేమో కరీంనగర్. ఎట్లా మీ ఇద్దరికి ఏమైనా హాట్స్పాట్ పాస్వర్డ్లు షేర్ చేసుకోరా? వైఫై ఉంటది ఇప్పుడు కూడా మైండ్ టు మైండ్ కనెక్షన్ ఉంటది. ఇప్పటికి కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా, ఈ మూమెంట్ లో కూడా నేను మా గురువుతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మాట్లాడగలుగుతా. ఎట్లా మాట్లాడతారు? ఒకసారి మాట్లాడండి గురువు గారితో లైన్ లో. ఏం మాట్లాడాలి అంటే గురువు గారు తిన్నారా పన్నారా మాట్లాడండి, అవసరమైతే ఓ బీరేసిరా ఇందాక అన్నారు కానీ నేను బీరేసి వచ్చినాను అడగండి. లైవ్ లో మీ గురువు గారితో మాట్లాడండి సార్. టేక్ యువర్ ఓన్ టైం. డెఫినెట్లీ ఐ కెన్ స్పీక్. కాకపోతే తిన్నారా పడుకున్నారా అని కాకుండా, సరే మీకు ఏం మాట్లాడాలనిపిస్తుందో అది మాట్లాడండి లైవ్ లో. ఏం మాట్లాడాలి అంటే మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? ఆయన మీ గురువు గారు, అవును, మీరు వారి శిష్యులు. అవును, ఏదన్నా ఒక మంచి విషయాలు లేదంటే ఏదన్నా అడగండి. గురువు శిష్యుల మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందో అవే మాట్లాడండి, ఇబ్బంది ఏముంది? గుడ్ క్వశ్చన్. గురు శిష్యుల మధ్యలో సాధన అయ్యే క్రమములో ఓన్లీ టెక్నిక్స్ మాత్రమే అవుతుంది. సరే, సాధనకి ప్రయర్ గా టెస్టింగ్ ఉంటుంది. ఎందుకు, ఏంటిది, అవసరమా వద్దా, ఎన్నో ఉన్నాయి కదా, వీళ్ళకి ఎందుకు వస్తున్నావు, ఇంట్రెస్ట్ ఉందా లేదా, అదంతా ఉంటుంది. ఒకసారి ట్రాక్ లో పడ్డ తర్వాత, ఒకసారి ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ఇది చేయకు, ఓన్లీ ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఓ పని చెయ్యి, ఇప్పుడు మీ గురువు గారిని లైవ్ లో అడుగు. అదే అంటున్నా కదా, మీరు వినట్లేదు. ఇక్కడ ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఇది చేసేయి, ఈ పని చేసేయి, ఇది చెయ్యి అని ఉంటుంది. అందుకే మీరు డౌట్ ఆయన అడగండి. ఇప్పుడు ఆ డౌట్ ఏం చెప్పండి, అడుగుతా. గురువు గారు ఇట్లా సిగ్నేచర్ స్టూడియోలో ఉపేంద్ర అని ఒక తలకు మాసినోడు తగిలిండు, వాడు ఏదేదో అడుగుతాడు, వాడు అడిగిన దాన్ని నేను ఆన్సర్ ఇయ్యాలా వద్దా అని అడగండి. యూ బేటా అంటాడా, హే వాంతోనే ఇంద్ర బాబు అంటాడా, ఏందనేది మీరు నాకు చెప్పండి. గుడ్ క్వశ్చన్. ఎప్పుడైతే ఒక సాధకుడు ఎన్లైట్ అయిపోతాడో అప్పటిదాకానే అతని రూల్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అతను ఇండిపెండెంట్. దండం పెడతాను ఆయన, నువ్వు మాట్లాడేది ఉంటే మాట్లాడు, ఇవన్నీ సోది రామాయణం పెట్టకు కానీ నువ్వు మాట్లాడు. మీరు హిందుత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, లేదు ఏం తెలుసుకోకుండా నేను హిందువులు అట్లా హిందువులు ఇట్లా అని షో కొడదాం అనుకుంటే కొట్టుకోండి, పడేటోళ్ళు పడతారు. ఆడియన్స్ నాదేం పోతుంది? నువ్వు అంతా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడకు, భారతదేశం కూడా మాట్లాడు కానీ లెట్ మీ హిందూ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ చేయకు. ఎందుకు చేయను? నీ గురించి డెఫినెట్లీ నా బిజినెస్ హిందూయిజం. నా బిజినెస్ హిందూయిజం. నేను హిందూయిజం మీద ఈ సాధనలు, ఆశ్రమాలు పెట్టి డబ్బు సంపాదించుకున్నాను. హిందూయిజాన్ని బిజినెస్ గా చేసి నేను మలుచుకుంటా అంటే ఇక మీకు పరిస్థితులు బాగుండవు అంటున్నా. ఎందుకు బాగుండే సార్? నేను ఫ్రీగా అడుగుతున్నానా? నేనేమన్నా నాకు డొనేషన్ ఇమ్మని అడుగుతున్నానా? నీకేమన్నా ప్రాబ్లం ఉంటే సపోజ్ ఒక కైండ్ ఆఫ్ హాస్పిటల్ లాగా చెప్తున్నా, నా దగ్గర పని అయితే బెనిఫిట్ అయితే పేమెంట్ హిందువులే రావాలా? ఎవరైనా రావచ్చు, నేను ఎవరికైనా చేస్తాను. నా బిజినెస్ హిందూయిజం అంటారు మీరు. నా బిజినెస్ బేస్ అయింది హిందూ సైన్స్ మీద. ఈ హిందూ సైన్స్ నేను నేర్చుకున్నా, దీన్ని నేను పొందినా, దీంతో నేను బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు గొప్ప బాబా లేదా గొప్ప స్వామి లేదా గొప్ప సాధువు అని చెప్పి నేను నమ్మాలంటే వినండి, బయట ఘోరంగా వర్షం పడుతుంది, వానకాలం కదా, వర్షంలో మీరు కూడా తడిచినట్టున్నారు. తడవలేదు, వేరే ట్రాన్స్పోర్ట్ వచ్చిన కాబట్టి. ఆ వర్షాన్ని ఒక 10 నిమిషాలు ఆపితే సరే, నాకు చిన్న పని ఉన్నది చూసుకొని వస్తా, ఆపగలుగుతారా? నేనేమంటున్నా, మీరు అనే దాంట్లోనే గొప్ప గురువులు, గొప్ప స్వామీజీలు ఎవరు చెప్పండి, ఇంకోరు చెప్పండి వాళ్ళ పేరు ప్రజెంట్ ఉన్నారా? ఎవరెవరు ఉన్నారా? అంటే మీకు ఆపే శక్తులు లేవా మీ దగ్గర? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్నదాన్ని శక్తులు ఉన్నాయని విన్నా నేను అంటున్నా. వర్షాన్ని కాలాన్ని విన్నారా అండి? మీరు ఏదైతే గొప్ప గురువులు, గొప్ప స్వామీజీలు అంటారో,
మీరు చాలా మందిని కలిసిన అన్నారు కదా, అందులో ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మీ లెక్క మేము బిజినెస్లు చేస్తాం, నా కాడ ఉన్న శక్తులు మీ మీద ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడరు వాళ్ళు ఎవరు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది స్ప్రెడ్ చేస్తారు న్యూస్ అంతే. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి ఆ డబ్బులు నేను మీకు ఎవడు చెప్పిండు? డబ్బులు లేవా? ఎంత ఉన్నాయి మీరు చెప్పండి. నాకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను చూడ, స్వామీజీ దగ్గర డబ్బులు ఉండట్లేవా? నేను అదే అంటున్నా, నాకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను చూడలేదు, నాకు తెలియదు. ఎంత ఉన్నాయి మీరు చెప్పండి. అవునా, ఓహో ఇలా ఉందా, నేను కూడా మీ దగ్గర నుంచి 2 విషయాలు నేర్చుకుంటా. సరే నేర్చుకుంటా అంటే మీకే మంచి బిజినెస్ ఐడియా చెప్తా. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉందంటే చెప్పండి, 10 కోట్లు వస్తాయి. ఎట్లా? సపోజ్ మీరు 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలతో ఏం చేయాలి? ఫస్ట్ ₹1,00,000 పక్క పెట్టాలి. ఈ ₹1,00,000తో ఏం చేయాలి? 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పట్టుకురావాలి. ఓకే, ఈ 100 మంది జూనియర్ ఆర్టిస్టులతోని పాడ్కాస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని ఏం చేయాలి? మీరు ఇట్లా నిమ్మకాయ తీయాలి, ఇట్లా మిరపకాయ తీయాలి, విభూది వేయాలి, అదేయాలి, ఇది వేయాలి, వాళ్ళు మీకు అంతా జై జై అన్నట్టు కొట్టాలి, మిమ్మల్ని ఎక్కియాలి. ఈ 100 పాడ్కాస్ట్ వీడియోలు రెడీ అయిపోతాయి. అయిపోయిందా? ఇంకా మీరు ఎంత ఉన్నాయి? ₹9 లక్షలు ఉన్నాయి. అవునా? ఈ 9 లక్షల మీరు ఏం చేస్తారంటే మిగిలిన 4 లక్షలతోనో లేకుంటే 5 లక్షలతోనో, డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్లో, సెలబ్రిటీలను మీరు పిలవాలి. కొంచెం వెల్ నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించేసి 20,000 30,000 వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వెల్ నోన్ పీపుల్ దొరుకుతారు కదా. సరే 20,000 కూడా దొరుకుతారు, వెల్ నోన్ పీపుల్ దొరుకుతారు. వాళ్ళని పిలిపించేసి ఏం చెప్పాలి? నా దగ్గర రండి, నా ముంగట కాలు మొక్కండి, నాకు కొంచెం ఇట్లా నాకు డివోటెడ్గా ఉన్నట్టు మీరు ఆన్ కెమెరా చేయండి అని చెప్తారు. సరే 5 నిమిషాలు ఫోటో దిగితే 20,000 వస్తున్నాయి అని చెప్పి వచ్చేటోళ్ళు వస్తారు. ఇది ఒక బ్యాచ్ అయిపోతుంది. ఈ ఫుటేజ్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫుటేజ్ని మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. కంటెంట్ ఫుటేజ్ కాబట్టి మీరు ఎవ్రీడే అప్లోడ్స్ కొడతా ఉంటారు. కొట్టిన తర్వాత 4-5 లక్షలు 4 లక్షల్లో అయిపోయింది అనుకుందాం బడ్జెట్లలో. సపోజ్ మనకి అడ్వాన్స్ ఇచ్చేసి మిగతా తర్వాత ఇస్తా అని చెప్పినా ఇక్కడికి ఆపేసినా పర్లేదు, ఇంకా మీ దగ్గర ₹5 లక్షలు ఉంటాయి. ఈ ₹5 లక్షలతోని ₹12,000 పెట్టేసేసి మీరు ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది, చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి. ఇక్కడ దాకా అయిపోయిందా గేమ్? ఇప్పుడు మీరేం చేయాలి? మీరనే వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇట్లా మాలలు వేసుకోవాలి. అవి మాలలు ఎందుకు వేసుకుంటారు ఏందో కూడా తెలియని అవసరం లేదు, వేసుకోవాలి. వేసుకుంటే అయిపోయాయి, అవసరం లేదు. ఎవరు అడుగుతారు? మీరు కూడా అట్లా వేసుకోరు. అదే ఓకే, నా ఆన్సర్ చెప్తాను. మీరైతే వేసుకోవాలి. ఈ బిజినెస్ లో మీరు మాలలు బాగా వేసుకొని ఎక్కువ ఉండి వెనకాల శివలింగం పెట్టుకొని ఇంకా మంచిగా గుడి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా బాగా సెట్ అయిపోతుంది. ఈ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మాలలు వేసుకున్నారు, ఫొటోస్ అయిపోయింది, షూట్ అయిపోయింది, కంటెంట్ 100 పాడ్కాస్ట్లు అయిపోయింది, సెలబ్రిటీలతో కూడా మీకు అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బిజినెస్ మెన్ దగ్గరకు అప్రోచ్ అవుతారు, బ్లాక్ మనీ ఉన్న దగ్గరకు పోతారు. పోయేసేసి లేదా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ దగ్గరకు పోయి సెక్షన్ 80D/80C కింద మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ యాక్ట్ కింద మీరు కొంత మనీ అన్నది కనుక మీరు చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది అని చెప్పి ఒక లా ఉంటుంది. సో ఆ లా గురించి మీరు పోయి మాట్లాడేసి, ఈ లా ఉంది కదా సార్, చదివేసి మీ టర్న్ ఓవర్ ఎంత సార్ అంటే ఏమంటాడు? నాకు 100 కోట్లు ఏదో వస్తుంది. సరే 10 కోట్లు ఎంతో అనుకుందాం, XYZ అమౌంట్ ఉన్నాయి సార్. జాతిరత్నాలు సినిమా తెలుసుగా, మొత్తం చెప్పండి, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి, మీరు కూడా ఇచ్చేయండి సార్, పైసలు ఇచ్చేయండి అని చెప్పి అదే ఆన్సర్ చెప్పండి. అయితే మీరు అప్పుడు డీల్ చెప్పాలి వాళ్ళకి. సపోజ్ మీరు ఎంత ట్యాక్స్ కడతారు? ఇప్పుడు 22 కోట్లు ఏదో మీకు పోతుంది అనుకుందాం. ఖచ్చితంగా మీరు చారిటీకి ఇవ్వాల్సి వస్తుంది. సో చారిటీకి ఎందుకు చేస్తారు సార్? నాకు ఇవ్వండి, నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మీరు నాకు ఒక 20 కోట్లు నాకు ఇచ్చిర్రు అనుకోండి, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తా, 10 కోట్లు ఇచ్చేస్తా, లేదా 100 కోట్లు ఇచ్చిర్రు అనుకోండి, నేను మీకు మళ్ళీ 80 కోట్లు ఇచ్చేసేస్తా. డిపెండ్స్, మీకు దొరికే బిజినెస్ మెన్ బట్టి మీరు అంటారు. ఎప్పుడైతే ఈ 100 crores మీ ట్రస్ట్లో డంప్ అవుతాయో మీరు మళ్ళీ ఆఫ్ రికార్డ్లో 80 crore రూపీ క్యాష్ ఇచ్చేస్తారో ఇక్కడ దాకా అయిపోయింది. మీ దగ్గర ఎంత ఉన్నాయి? దీనికి ప్రయర్గా కూడా లేదా ఈ మనీతోనైనా కూడా ఏం చేయొచ్చు? చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళేసేసి సార్ ఇట్లా నా ట్రస్ట్ ఉంది, దీనికి ఇట్లా బిల్స్ క్రియేట్ కావాలి, ఇట్లా ఇది బ్లాక్ మనీ వైట్ మనీ చేయాలని చెప్తే వాళ్ళు టోటల్ బిల్స్ క్రియేట్ చేసి ఇస్తారు. మీరు అక్కడ అన్నదానం చేసినట్టు, ఇక్కడ గుడి కట్టినట్టు, ఇక్కడ బడి కట్టినట్టు, మీరు అది చేసినట్టు ఇది చేసినట్టు అని చెప్పేసి బిల్స్ క్రియేట్ చేసేస్తారు. ఈ బిల్స్ మీ దగ్గర పెట్టుకొని దీనికి ఫోటోలు మా ఛానల్ కూడా వాడుకుంటారుగా. ఆన్సర్ చెప్పండి, ఇంటర్వ్యూ ఇచ్చి బయట మాట్లాడతారు. అదే అంటారు, మొత్తం ఆన్సర్ చెప్పండి. ఈ బిల్స్ అన్ని మీరు క్రియేట్ చేసి బయట పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఏమైపోతుంది? ఇప్పుడు మీకు 100 ఇస్తే మీరు 80 లిక్విడ్ ఇచ్చారు, 100 మీకు అలా క్యాష్ ఉండిపోయినాయి. అవునా? మీరు బిల్స్ క్రియేట్ చేసేసి ఈ మనీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎంత మిగిలిన? మీకు 20 కోట్లు మిగిలినాయా? దీంట్లో ఏం చేస్తారు? మళ్ళీ మిగిలిన వాళ్ళకి వీళ్ళకి మీకు మీ సెలబ్రిటీలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా మీరంటూ మీకోసం ఒక 10 కోట్ల రూపాయలు దాకా పక్క పెట్టుకోవచ్చు. మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది భయ్యా? దీంట్లో 10 లక్షలు పెట్టారు, 10 కోట్లు మిగులుతలేవా? ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఇన్కమ్. ల్యాండ్ గ్రాబింగ్ వల్ల
గవర్నమెంట్ ల్యాండ్ మీద ఒక విగ్రహం పెట్టి ఇది మన గుడి అది ఇది అని చెప్పేసి మెల్లమెల్ల ఆక్యుపై చేసేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఆడ బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు అమ్మితే అది ఇంకోటి. ఇట్లా ఎన్ని లేవు? ఎంత ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు ఇళ్ళకి వచ్చారు. ఉంది నా మెథడ్, ఇది నా మెథడ్ నేను చెప్పా కదా, మళ్ళీ చెప్తే దొరకమ్మా. ఇది నాకు ఇంతకన్నా మంచి మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నేను చెప్తలేను, నా మెథడ్ చెప్తలేను. మీరేమో ₹1,00,00,000 చెప్పారు, మీ కాడ 10,000 కోట్లది ఉంది అంతే కదా? నేను 10 కోట్లు చెప్పిన, నాకు 10,000 కోట్ల స్కెచ్ నాది. అంటే హిందువుల నమ్మకాన్ని లేదంటే దైవ భక్తిని వ్యాపారంగా మార్చుకోవడం అట్లా ఏం ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? అట్లా ఏం లేదు, ప్యూర్ నా స్కిల్ అంతే. నువ్వు మనోనివేనా పాకిస్తానోనివా? మీరే హిందువులు కాదు ఫస్ట్ ఆనెస్ట్ గా చెప్తే. ఎందుకంటే నువ్వు ఇక్కడోనివా అక్కడోనివా? నేను పుట్టి పెరిగింది అంతే ఇక్కడనే. పక్కా కదా? నేను పక్క. మరి ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు? నాకు డౌట్. ఇప్పుడు మీరు హిందూ అవతారం కూడా అట్లే ఉంది. అవతారం ఇట్లే ఉంది, ఏం చేయాలి? టోప్ వేసుకుంటే అయిపోయి ఏమున్నది, జోక్ కాదు. ఇప్పుడు మీరు వినే పరిస్థితిలో లేదు. ఫస్ట్ హిందువులు అంటే ఎందుకు వినాలండి? మీలాంటి వాళ్ళు ఒక 2 రౌద్రాలు వేసుకొని ఒక ఆశాయం జెండా వేసుకొని ఏది పడితే అది చెప్తే వినాలా మేము? ఏది పడితే చెప్తలేను కదా, నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినా. నువ్వు ఏడ ఆసనాలు తీసుకున్నావు చెప్తలేవు, ఏడ సాధువు నేర్చుకున్నావు. నా గురువు గారు అక్కడెక్కడో హిమాలయాలు ఉంటారు, నేను ఇక్కడ బాడీ టు బాడీ టచ్ అంటావు, లేదంటే బ్రెయిన్ టు బ్రెయిన్ టచ్. ఏం టచ్ రా నాయన? ఆన్సర్ చెప్తే వినే అంత ఓపిక ఉందా? ఇంత ఇప్పుడు గంట సేపటి నుంచి ఏమంతా టైం పేకాడుతున్నావే ఇద్దరం కలిసి? ఏమండి బ్రదర్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు లేడీ అగోరా 2 కావాలని చెప్పి మీరు ఉన్నారు, మీకు రియల్ అగోరా అనే క్వశ్చన్ తెలుసుకోవాలని ఇంటెన్షన్ మీకు లేదు. మళ్ళీ హిందూ రియల్ అగోరా రియల్ అగోరాలు ఎవ్వరు అమీర్పేటలలో తిరగరు, స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వరు, నేను 10,000 కోట్లు సంపాదించాలని చెప్పారు, నేను మార్కెట్ ఇది బిజినెస్ ఇది అని మాట్లాడు. అసలు వాళ్ళు జనాల్లోకి రారంటే మళ్ళీ మీరు రియల్ అగోరా అంటారు. వాళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళ? హిందుత్వం పేరు మీద మీడియా నడపాలి, హిందువులకి హిందూ నాలెడ్జ్ పోనీయద్దు, ఫేక్ గురువులని ఫేక్ వాళ్ళని మనం అన్నట్టుగా చేయాలి. మళ్ళా చెప్తే వినరు. తప్పేముంది? ఇప్పుడు మీరు ఫేక్ అయినప్పుడు ఫేక్ అని చెప్పి వీడికి తీసుకొచ్చి ఫేక్ అని చెప్పలేదు, మీ బండారం మొత్తం బయట పెడతాను. మళ్ళీ బండారం బయట పెట్టండి, రైట్? మా హిందుత్వాన్ని లేదంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి మాలాంటి ఛానల్ కొన్ని ఉండొచ్చు. మీరు కాపాడడానికి లేరా అండి? బరాబర్ ఉంది. మీరు ఎప్పుడు కాపాడడానికి లేదని మీరు వచ్చిండే సైంటిస్ట్ బాహుబలి మొత్తం నువ్వు చేయబట్టి నడుతుంది కదా. ఇది ఏం పద్ధతి? మీరు అరే నవ్వకండి మీరు. నవ్వద్దంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి? ఆడంటారు టిల్లు బాహుబలి మొత్తం నువ్వు చేయబట్టి నడుతుంది అన్నట్టు. ఇక హిందుత్వం మొత్తం నువ్వు చేయబట్టే ఇక మొదలైంది. దీనికి ఆది నువ్వే అంతా నువ్వే అన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరు హిందుత్వాన్ని కాపాడాలనుకుంటే ఫస్ట్ మీరు హిందుత్వంలో సాధన చేయాలి, మీరు సాధకునిగా మారాలి. మీరు మనది అసలు నిజం ఏంటన్న ప్రత్యేకమైన హిందూ అనేటోడు ఎవడు సాధన చేయాలి అవసరం లేదు. ఒక హిందూ అనేటోడు మన నమ్మకాలు ఎట్లుంటాయంటే చెట్టు నమ్ముతాడు, పుట్టను నమ్ముతాడు. ఆయన ప్రతిదీ ఆకాశంలో దేవుణ్ణి కొలుచుకుంటాడు, భూమిలో దేవుణ్ణి కొలుచుకుంటాడు, ఎక్కడైనా దేవుణ్ణి కొలుచుకుంటాడు. అది ఒక హిందువుల ఒక గొప్పదనం. అంతేకాదు గొప్పదనం సాధనలు చేయాలి. హిమాలయాలకు పోవాలంటే పుట్టినోడు అందరు హిమాలయాలకు పోతే గిడికి తెలంగాణలో ఎవడు ఉంటాడు? ఇప్పుడు నేను హిమాలయ పొమ్మని నేను చెప్పలే, మీరే హిమాలయ పొమ్మన్నా అని అనండి, దాన్ని మీరే ఆన్సర్ చెప్పుకోండి, ఎడిటింగ్ లో కట్ చేసి పని చేయండి. మీ అవతారాన్ని బేస్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి అర్థం ఏందో చెప్పండి. మీరు ఇనే ఇంటెన్షన్ లేరు, నీకు లేడీ కూడా కావాలి ఫస్ట్. లేడీ అగోరా నువ్వు మొగని వాడు నువ్వా? నేను మొగోన్నే. మరి క్లారిటీ. శ్రీనివాస్ అగోరి ఉన్నాడు కదా వైరల్, నాకు తెలియదండి. నేను తెలియదా? వినలేదు నేను ఎప్పుడు ఆ పేరు ఇంతవరకు వినలేదా? వినలేదు, చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు, నాకు సంబంధం. దైవ సాక్షి చెప్పండి, ఒట్టు పెట్టి. దైవ కాదు, ఏ సాక్షిగా నువ్వు జగన్ సాక్షి ఛానల్ చెప్పమన్నా చెప్తాను, నాకు సంబంధం లేదు. నేను మీరు ఇంతవరకు లేడీ కూడా వినలే, ఏమో నాకు తెలియదు. దైవ సాక్షిగా మీరు వినలే అని చెప్పేసి జగన్ సాక్షి ఛానల్ గురించి మాట్లాడు, నేను దైవ సాక్షి గురించి మాట్లాడతలేను. దైవ సాక్షిగా మీరు వినలేదా? నేను జగన్ సాక్షి ఛానల్ గురించి మాట్లాడుతున్నా. ఒట్టు పెట్టి ఆమె గురించి ఎందుకండి మీరు వినలేదా? ఆయన గురించి వినండి, వాడు కూడా పెద్ద బేవకూఫ్ వాడు, మీ లెక్కనే 2 రోజులు అవతారం. నేను ఇంకో బేవకూఫ్ అనుకోండి, వాడు మొగోడు కాదు ఆడోడు మొగోడు కాదు ఆడోడు కాదు. నాకు పీరియడ్స్ వస్తాయి, నాకు అది వస్తుంది, నేను మటన్ తింటా చికెన్ తింటే స్టోరీలు చేసి 2 రోజుల తర్వాత లోపల అవే కావాలి కదా, డైరెక్ట్ గా అదే కావాలి. ఇప్పుడు నేను హిందుత్వాన్ని పెట్టుకొని నేను వ్యాపారం చేస్తాను ఇప్పుడు మీరు అంటున్నారు కదా. నెక్స్ట్ మీ పరిస్థితి కూడా ఏదో చెర్లపల్లిలో లేదంటే అక్కడ పోయే పరిస్థితి. చెర్లపల్లి కూడా సరిపో, డైరెక్ట్ తిహారే. సరే, కాకపోతే మీకు ఇప్పుడు ఏంటిది, మీకు ఆ శ్రీనివాస్ అగోరా లాగా ఆన్సర్లు చెప్తే మీకు మంచిగా అనిపిస్తుంది, మీకు సబ్జెక్ట్ చెప్తే మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆధ్యాత్మిక గురువులు ఎవరు చెప్తా అంటే మీకు అద్దు, గౌతమ్ బుద్ధ ఎందుకు గౌతమ్ బుద్ధ అంటే మీకు అద్దు. నీకు గౌతమ్ బుద్ధుడికి ఏం సంబంధం రా నాయన? నువ్వు 10,000 కోట్లు సంపాదించడానికి వచ్చినా నువ్వే అంటే 10,000 కోట్ల గురించి క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ వినరు,
మీ క్వశ్చన్ మీరే చెప్పుకొని మీరే ఆన్సర్ చెప్పుకొని నేను చెప్పినా అంటారు. వినండి బ్రదర్, అబద్ధాలు ఆడతారు ఆన్ కెమెరా. మీరేమో 90 వేసి ఉన్నారు, నేనేమో ఒక చుక్క కూడా వేయలే. మీకు నాకు తేడా, నేను మీరు చెప్పేది మాత్రమే మీకు వినిపిస్తుంది, నేను చెప్పేది మీకు వినిపించలేదు. అది నా బాధ. అవసరమైతే ఇంకోటి తెప్పిస్తా కానీ ధర ఉండు ఒక్క నిమిషం. ఎంత అవుతుంది వైన్స్ ఓపెన్ అయినా అని? ఓ బీర్ తెప్పి, తెప్పిస్తే తెప్పి ఉండి ఇంకేం. బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా? బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా? నవ్వకండి బ్రదర్. తాగొచ్చిన అన్నారు మీరు జనాల్ని మిస్గైడ్. మీరు బీర్ తాగొచ్చిన అన్నారు, ఇంకో బీర్ తెప్పిస్తా. నేను బీర్ తాగినా అని చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడినా నాకు గుర్తుంది, మీరు ఏం మాట్లాడినా మీరే మర్చిపోతున్నారు. ఇంకొక బీర్ తెప్పిస్తా, తాగి మాట్లాడతావా అంటున్నా. మాట్లాడతావా? నేను ఏం చెప్తున్నా, ఒక బీర్ తెప్పిరా బాబు. హెచ్ఓడి గారు ఒక బీర్ తెప్పియండి, లేదంటే ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఒకటి తెప్పి ఇడబెట్టు. జోక్ కాదు, ఇడబెట్టు. నేను చెప్తున్నా, ఉంటే చూడుపో, బీర్ చూడిపోయా. ఎక్కడైనా అక్కడెక్కడైనా బీర్ ఉంటుంది చూడు, బీర్ తాగుదాం. ఇప్పుడు నీతో నేను బీర్ తాపిస్తా. అయిపోయింది, కట్టిపోయండి. నేను ఏం చెప్తున్నా, నేను బీర్ తాగినా కూడా నేను ఏం చెప్పినా బీడి కాదు. మీరు ఒకటన్నా 2 వేసిరా 3 వేసిర్రా 6 గంటలకు అంటే. నేను ఏది మాట్లాడినా కూడా నాకు గుర్తుంది, నేను కాన్షియస్ ఉన్నా. నేను బీర్ తాగినా తాగితే తప్పు కదా అని మీరు అంటే, ఆల్కహాల్ లిమిట్ లో తాగితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, లిమిట్ కి మించి తాగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసినా అని చెప్పిన. ఇంత పొద్దున ఎందుకు తాగిరు మరి బీర్? నేను తాగే పూజ చేస్తా. ఇంత 8-9 బీర్ తాగి పూజ చేస్తాను. నాకు వీలైనంత వరకు నాకు ఛాన్స్ ఉంటే నేను తాగే పూజ చేస్తాను. తాగితేనే పూజ చేస్తారు. వీలైతే బ్రదర్, నాకు వీలైతే, నాకు బీర్ ఉంది, నాకు టైం ఉంది, నేను చేస్తా. బీర్ లేదు, పూజనే చేసుకుంటాం. పూజలో ఏం వెళ్తలేవు, ఓన్లీ మనకు ఆ సిచ్యువేషన్ లో ఓన్లీ నెయ్యి ఒకటే. ఏం కావాలి మనిషికి? మంచిగా ఆవకాయ పచ్చడి కావాలన్నా, లేదంటే చేపల ఫ్రైయా, బోటి తలకాయ అట్లా ఏమైనా ఉంటుందా బీర్ తాగేట? నేనా? ఫ్రూట్స్ ఇష్టం, కానీ ఫ్రూట్స్ దొరికేయండి ప్రతిసారి. ఆ కట్ చేసుడు ఫ్రిడ్జ్ లో పెట్టుడు అంతా ఎందుకు అని చెప్పి ఏది ఉంటుంది తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? రోజువారీ కార్యాచరణ ఏంది, దినచర్యలు ఇలాంటి? ఇప్పుడు 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఫేమ్ కావాలి, అంతేనా? 2 ఛానళ్ళు కూడా అయితే లేదు, నాకు టైం దొరుకుతలేదు. నాకు ఫస్ట్ భక్తులు వాళ్ళని హ్యాండిల్ చేయడానికే టైం దొరుకుతుంది. భక్తులు కూడా వస్తారు మీ దగ్గరికి రోజు? ఎంత వసూలు చేస్తారు భక్తుల దగ్గర? టైం దొరుకుతలేదు. ఉన్నాయి, చాలా డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవే ఇంటర్వ్యూలు అదే టైం బాగా అయిపోతుంది. కొంచెం ఒకసారి నాకు టైం దొరికితే. మామూలుగా ఒక భక్తుని దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తారు మీరు? అంటే 50,000, 1,00,000 రూపాయల, 2 లక్షలు, ఎట్లా? డిపెండ్స్, కొన్ని కోట్లలో కూడా ఉంటాయి. అంటే అవతల పార్టీలను బట్టి. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా వసూలు చేసిన అమౌంట్ ఎంతవరకు ఉండొచ్చు? ఏం చెప్పాను, గ్రాఫ్స్ నేను ఏది చెప్పదలుచుకోలేదు. మామూలుగా 1 కోటి రూపాయలు, 20 లక్షలు, 10 ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి. అది ఫినిష్ చేయాలి. పని కథం పెడితే నాకు ఇస్తారు వాళ్ళు. 1 కోటి రూపాయలు ఇచ్చేటోడు ఎంత షార్ప్ ఉంటాడు, ఉట్టికిస్తాడు. వాడు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల పని ఆశిస్తాడు కదా, వీటిలో డబ్బులు ఇచ్చేటోడు. ఆ పని మనం కథం పెడితే మనకు డబ్బులు వస్తాయి. సో ఏం చేద్దాం అనుకుంటారు మరి ఫైనల్ గా? ఏం లేదు, స్టార్టింగ్ సేవ్ చేద్దామని ఉండే. తర్వాత నాకు నచ్చలే సమాజం కానీ ఏది కానీ, ఇవేమద్దు. నేను నా స్టూడెంట్స్ మా స్వార్థం, మేము బిజినెస్ చేసుకుంటాం, మా ఆశ్రమం పెట్టుకుని మా బతుకు మేము బతుకుతాం, ఓ టైంలో చచ్చిపోతాం. పక్క మాత్రం ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేసి పోవాలనుకుంటారు మీరు? సెన్సేషన్ లేదు, నాకు మార్కెటింగ్ ఏదామని ఉండే యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే నెగిటివ్ మార్కెటింగ్ నాకు ఇష్టం లేదు, ట్రోల్ కూడా నాకు ఇష్టం లేదు వాస్తవానికి. వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఎవరో వాడితో వాడు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుడు, అవి నాకు ఇష్టం లేదు అన్న. ఎట్లా మరి? ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అట్లనే రోజు మందు బాటలు తెప్పిస్తారా? వాళ్ళకి కూడా ఏ మందు బాటలు అన్న దగ్గర ఏంటంటే, ఆ కవర్లో చేయి ఎందుకు అట్లా పెడతారు? కొంపదీసి నా మీద ఏమైనా ప్రయోగం చేస్తారు, ఇలా అంజోడు కావాలని ఏమన్నా అట్లా ఏమైనా ఉందో చెప్పండి మీరు. అంటే ఓపెన్, ఇది రా టాక్స్, ఇది మీతో మామూలుగా ఉండదు ఇంటర్వ్యూ. జనాలకు వెళ్ళినాక తెలుస్తుంది మీకు. కానీ వీడు ఏమైనా చచ్చిపోవాలన్నట్టు ఏమైనా చేస్తురా? మీరు ఉండాలి, ఓం శాంతి, మనశ్శాంతి, డిస్కో శాంతి అట్లా ఏమైనా ఉందా? ఆ ప్రయోగం లేదు కదా. మరి ఇప్పుడు మీరు ఏమన్నా కూడా అజ్ఞానంతో అంటారు. మీరు ఏం మీ పర్సనల్ అజ్ఞానం అంటే, అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ వల్ల మీరు అంటారు, కానీ మీకేం కావాలని అజ్ఞానమే మొత్తం. మీరు మాత్రం 10,000 కోట్లు సంపాదిస్తానడం మీకుంది జ్ఞానం, నాకే లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, 10,000 కోట్ల జ్ఞానం నేను తెచ్చుకోవాల్సింది ఉంది. వణుకుతురు గజగజ చెప్తున్నా, ఏసీ బంద్ చేయండి, చల్లగా ఉంది బాగా అని చెప్పి. ఏసీకి వణుకుతురా? నా ప్రశ్నలకు వణుకుతురా? మీ ప్రశ్నలకి వణుకుతానేమో అని చెప్పి మనకి వాటర్ తాగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు పోయి 90 చేస్తారుగా, 180. మన బ్లడ్ లో మళ్ళీ అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే. సరే, ఏం చెప్తారు మిమ్మల్ని నమ్మే భక్తులు, అంధభక్తులకు, లేదంటే నా దగ్గరికి రావాలనే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? రాకురా నాయన అని చెప్పేసి మంచి పని అవుతుంది. నా దగ్గరకు వచ్చామంటే ఏమైనా మనీ డీల్ ఉంటే రండి అంతే, లేకుంటే ఉట్టిగా సేవ అంటే నా దగ్గర కాదు. మంచి మంచి స్వామీజీలు, ఈ స్వామి చెప్తారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళు సేవ చేస్తారు. నేనైతే కమర్షియల్ బాబా, ఐ ఓన్లీ వర్క్ ఫర్ మనీ. పైసలు ఇస్తే ఎలాంటి నీచమైన పనులన్నా చెప్తారు మీరు?
ఓన్లీ హెల్ప్ చేస్తా అంతే, మీకు మంచి జరిగేది. అరే మీరు హెల్ప్ అన్నప్పుడు మళ్ళీ పైసలు తీసుకోవడం ఎందుకు, ఫ్రీగా చేయొచ్చుగా. హెల్ప్ అయ్యే పనులే చేస్తాను డబ్బులకి, ఉమ్. మొత్తం వినాలి. సాధన చేస్తే కొంచెం అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, కొంచెం అర్థమైతే చెప్పేటి. సాధన చేసి నేను కూడా 10,000 కోట్లు సంపాదించాలి ఇప్పుడు. దానికి సాధన అవసరం లేదు, 10,000 కోట్లు చెప్పినా కదా మార్గం. 10 లక్షలు పెడితే 10 కోట్లు ఎట్లా వస్తాయో దాన్ని ఎక్స్ట్రీమ్ ఎక్స్పాండ్ చేసిరు అనుకోండి, అది 10,000 కోట్లు అయితే. లేవా స్వామీజీ దగ్గర 10,000 కోట్ల స్వామీజీ లేడా మన తెలుగు దాంట్లో? ఇప్పుడు మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా, వశీకరణలు అలాంటివి ఏమైనా ఉంటే జరా ఏమైనా మా వాళ్ళకి లైన్ లో కాళ్ళు లేవకుండా అవి ఆ ఏం కాయ, ఈ ఉండవు. కాయ లేవకుండా ఏమైనా ఏం చేయగలుగుతారా మీరు? ఉండేయండి అవన్నీ కూడా. కెమెరా ముంగట ఎవ్వరు చూపించాడు, ఆ చూపించేటి అన్ని కూడా ఏదో గిమ్మిక్ ఉంటది. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇప్పుడు నా మీద చేతబడి అయిందా లేదా అంటే మీరు కన్ఫామ్ గా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. అయిందా నా మీద? లేదు, ఒకరు రాత్రి ఒకటి చేసిందట, నిజమండి? చేసినా కూడా లేదు, అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు. మరి ఏంది ఆ మెళ్ళో ఆ గొలుసులేంది, ఆ కథ ఏంది? షో కోసం వేసుకున్నా. ఏ కోసం? షో ఆఫ్. అంటే సెకండ్ షోనా ఫస్ట్ షోనా? లేదు, షో ఆఫ్ అంటారు, ఇట్లా ఆధ్యాత్మికంగా అనిపించాలని చెప్పి వేసుకున్నాం. అంటే దాని తప్ప, అంతేగాని వాటి విలువలు గొప్పదనం ఎందులో మీకు గొప్పతనం ఉంది, నాకు అవసరం లేదు, అది అంతే. ఉంది కానీ మీకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. అంటే ఏందన్నట్టు మరి ఆ పెద్ద హారంకున్న విశిష్టత ఏంది, చిన్నదానికి ఏంది, మధ్యలో గోల్స్కి ఏంది, ఆ కథ ఏంది? అన్ని రుద్రాక్షలే. ప్రతి రుద్రాక్ష కూడా ఏంటంటే ఒక వైబ్రేషన్ లా మూవ్ అవుతా ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీలో మూవ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మన శరీరం మీద పెడతామో మన శరీరం లోపల ఉన్న శక్తిని అది ఒక ట్యూనింగ్ లాగా తీసుకొస్తుంది. సాధనకు కానీ స్టెబిలిటీకి కానీ హెల్ప్ అవుతుంది. మొత్తానికి షో కోసం పెట్టుకురు. నేను షో కోసం పెట్టుకున్నాను, నాకు అవసరం లేదు. నేను సాధనతో ఆల్రెడీ నేను స్టేబుల్ ఉండాలి. ఆయనతో మరి షో కోసం పెట్టుకోవడం, షో కోసం బట్టలు ఇప్పండి, మంచి పని ఉంటుంది. ఇంకా ఉండొచ్చు, నేను చెప్పిన పాజిటివ్ మార్కెటింగ్ కావాలి నాకు. ఇస్తారా బట్టలు? లేదు, పర్లేదు, ఒకసారి నాకు పాజిటివ్ మార్కెటింగ్ కావాలి కదా. భక్తులు వస్తారా, నేను బట్టలు ఇప్పి ఇట్లా చేస్తే నా బిజినెస్ జరుగుతుందా? ఒక అఘోరా అని చెప్పి ఆయన పరంపర వేరు. నేను ఏమంటున్నా, నా టార్గెట్ 10,000 కోట్లు కదా అంటే ఆయనకు పూనకం వచ్చి ఉన్న బట్టలన్నీ కూడా కరెక్టే అండి, చూడరాని చూసినాం మేము. అదే నా బాధ. కరెక్టే సార్, నేను కాదంటలేను. ఇప్పుడు నా టార్గెట్ 10,000 కోట్లు, నేను బట్టలు ఇప్పితే నాకు 10,000 కోట్లు వస్తాయి? రావు కదా. మీరు ఇప్పుడు బట్టలు ఇప్పండి, 10,000 కోట్లు కాకుండా 1,000 కోట్లు అని వస్తాయి మీకు. మీరు అరే హైలైట్ అవుతారు సాబ్. రావు హైలైట్, అదే అంటున్నా, హైలైట్ అందరు హైలైట్ అవుతారు. నాకు పాజిటివ్ మార్కెటింగ్ కావాలి, నాకు బ్రాండింగ్ కావాలి. మిమ్మల్ని కానిస్తలేరు, మీడియా కానిస్తలేరు నన్ను. మిమ్మల్ని మీరే నెగిటివ్ చేసుకుంటారు. ఏమని? ఈ రుద్రాక్ష షో ఆఫ్ కోసం, ఈ బట్టల షో ఆఫ్ కోసం 10,000 కోట్లు అంటే ఇంకా మీకు పాజిటివ్ వైబ్ ఎట్లా వస్తుంది అంటే? ఆధ్యాత్మికత అనేది ఆధ్యాత్మిక వస్తువులలో ఉండదు, సాధకుని లోపల ఉంటది. మనం పొందిన లోపల మన లోపల ఉంటది ఏదైనా కూడా. అన్న మీరు మాట్లాడే అన్ని కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీరు వినే ఇంటెన్షన్ లేదు కదా మీకు. ఒక సినిమా చెప్తా, ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక పోయి ఆ సినిమా చూడండి. చెప్పండి. గజని అని సూర్య చూసిన, మంచి ప్రొఫెషనల్. గజని చూసిన. ఒకసారి నాకు చూస్తా అంటే వాళ్ళ అన్న తమ్ముడు లెక్క అనిపిస్తుంది నాకు. మీరు డైరెక్ట్ మీరు అట్లా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారేమో, మీరు చెప్పింది మీరే మర్చిపోతారు అంటే కాదు. విషయం ఏందనంటే మీరు ఏం మాట్లాడుతుర్రో మీకు చిప్పున్నదా ఇంత దొబ్బి? ఇప్పటిదాకా మాట్లాడిన ఇంటర్వ్యూలల్లా ఎక్కడేం మాట్లాడినా గుర్తుంది, నేను చెప్పాలి ఆన్ కెమెరా కూడా. కానీ మీరేం మాట్లాడిర్రో అర్థం లేదు, మీకు గుర్తు లేదు, మీరు మర్చిపోతున్నారు. అర్థం లేదు దానికి. మేము మర్చిపోయింది రోజు ఇంతమందిని ఇన్ని గంటలు ఇంటర్వ్యూ చేయం కానీ దానికి అర్థం లేదంటున్నా. మీరు మర్చిపోలే, అర్థం లేదంటున్నా. ఎక్కడ అర్థం లేదు? ఏం అర్థం ఉంది చెప్పండి. నేను ఇన్ని ప్రశ్నలు అడిగిన ఒక్క దానికైనా మొదటి నుంచి చివరి వరకు ఒక క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మొత్తం చెప్పేదాకా ఇవ్వండి, అర్థం కాకపోతే చెప్పండి. అరే మీరు ఎక్కడ సాధన చేసిర్రు, ఆ సాధన పేరేంది, ఎన్ని సంవత్సరాలు చేసి? ఒక క్వశ్చన్ అడగండి, ఎక్కడ సాధన చేసిర్రు? ఇది అడిగినా కానీ మళ్ళీ అడిగారు. నేను నా ఇంట్లో కాశీలో హిమాలయాలలో గుళ్ళల్లో రకరకాల మధ్యలో అనుకోకూడదు, మొత్తం చెప్పని ఉండే అంటున్నా. ఇదేం చెప్ప మరి అట్లయితే ఏం చేయాలి మరి? రకరకాల ప్రదేశాలలో సాధన చేసిన ప్రదేశంతో కాదు, మనం చేసే వర్కౌట్ని, మనం చేసే టెక్నిక్ని, మనం చేసే ఇంటెన్సిటీతోని మన సాధన అనేది మనకు ఫలం అన్నది దొరుకుతుంది. ఎక్కడ చేసినా కూడా అల్టిమేట్గా సక్సెస్ కావాలి. కాకపోతే ఈ ప్రదేశాలలో ఏంటంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. మీ ఉద్దేశంలో సక్సెస్ ఉంది మీ జీవితం? ఎన్లైటన్మెంట్, మోక్ష స్థితి, అదే సక్సెస్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవడమే ఫస్ట్ సక్సెస్. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే? నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది, నేను ఎన్లైట్మెంట్ పొందినా అని చెప్పి చెప్తా. టు ఎర్న్ మనీ మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అది కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ వేరు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ గెటింగ్ ఎన్లైటెన్. ఎవరైనా కూడా, మీరు నేను ఏ మతంలో అయినా కూడా, ఏ రిలీజన్లో అయినా కూడా, ఎక్కడైనా కూడా ఎన్లైటన్మెంట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఎన్లైటన్మెంట్ ఈజ్ ద స్పిరిచువల్ గోల్. దీన్ని ప్రొపగేట్ చేయడానికి, దీన్ని నెక్స్ట్ జనరేషన్ పట్టుకోవడానికి డొనేషన్స్ మీద డిపెండ్ కాకుండా, నా స్వతహా నేను ఎడ్యుకేటెడ్ కదా, ఐ కెన్ మేక్ మనీ, నేను చదువుకున్నా కదా వాట్ ఎవర్ బిజినెస్ మేనేజ్మెంట్, సో లెట్స్ మేక్ ఇట్ ఇంటూ అ బిజినెస్, లెట్స్ క్రియేట్ సమ్ సర్వీస్, లెట్స్ గివ్ సమ్ వాల్యూ టు ద పీపుల్ అనుకుంటూ ఐ వాంట్ టు మేక్ మనీ అండ్ మై టార్గెట్ ఈస్ 10,000 crores. So how can you give the value to the people? By clearing their issues.
హౌ విత్ ద వాట్ ఎవర్ ఐ హావ్ అటెండ్. ఒక మనిషికి అనేక సమస్యలు ఉంటాయి, అనేక ఇష్యూస్ ఉంటాయి. అందులో మీరు ఏంది, మీరే అన్నారు బ్లాక్ మ్యాజిక్ అన్నారు. అది జస్ట్ కేవలం ఒక పార్ట్ మాత్రం. అవును, ఒక పార్ట్ మాత్రం. అదే జీవితం మొత్తం కాదు. ఒకడు ఉంటాడు నాకు కిడ్నీ పని చేస్తలే అంటాడు, ఒకడు నాకు ఆ కాయ పని చేస్తలే అంటాడు, గుండెకాయ పని చేస్తలే అంటాడు, ఇంకోటి పని చేస్తలే అంటాడు. వాళ్ళు కిడ్నీ హాస్పిటల్ పోవాలి, గుండె హాస్పిటల్ పోవాలి. బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు మాత్రం మీ దగ్గర నా రావాలి, దగ్గర రావాలి. బిజినెస్ డెవలప్మెంట్ కూడా చెప్పినా కదా, అది కూడా చేయగలుగుతా అని చెప్పినా కదా. మీరు బిజినెస్ డెవలప్మెంట్ ఇంకోసారి మాట్లాడుకోరు. సరే, బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడతాను. నాకు పిచ్చిలు ఎత్తాను మీ బిజినెస్, మీ పాడుగాని మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఆ బీర్ ఈయనకి రాదు, చిల్ అవుతాడు, కొంచెం రిలాక్స్ అవుతాడు. ఏది మొత్తం ఫైర్ లో ఉన్నాడు. మాట్లాడితే బీర్తోనే మాట్లాడుతురుగా. నేను రిలాక్స్ ఉన్నా, మీరు ఫైర్ అవుతుర్రు. మీరు మిమ్మల్ని కామ్ చేయని కోసం అంటున్నా. అట్లనే కామ్ అవుతారేమో, అట్లనే రిలాక్స్ అవుతారేమో అంటున్నా. బ్లాక్ మ్యాజిక్ తీయించుకోవడానికి మీ దగ్గర కొంతమంది భక్తులు వస్తారు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? గురూజీ అంటారు. గురూజీ, స్వామీజీ అంటారు, స్వామి అంటారు. లేకపోతే ఏం స్వామి? స్వామి అంటే ఏంటి? స్వామి ఇన్ ద సెన్స్ అంటే ఏంది? స్వామి అంటే ఏంది? నా పేరుతో పిలుస్తారు అంతే. మీ పేరు స్వామి, వాడు పిలవడం ఎందుకని మీరే స్వామిగా పెట్టుకుర్రు ఆధార్ కార్డులా, అంతే కదా? అంతే. స్వామి కాకుండా ఇంకేమైనా పేరు ఉండేనా మీరు? అంటే ఎంబీఏ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు ఉండే వేరే పేరు. ఏం పేరు? నేను అదే అడుగుతున్నా, ఒరిజినల్ పేరు. ఆ పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు. ప్రభాసా, వెంకటేశా, నార్మల్ పేరే అంతే, నార్మల్ కామన్ పేరు. మహేష్ బాబా నా పేరు నేను చెప్పిన బ్రాండింగ్, నాకు ఒక కొత్త బ్రాండింగ్. నిజమైన జీవితాన్ని ఇక్కడే మీరు తెర ముందుకు రాకుండా కాపాడుతున్నారు. ఒరిజినల్ పేరు ఏందో చెప్తలేరు, ఇంటి పేరు ఏందో చెప్తలేరు. అంటే మీరు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు అనేది ఒక నిమిషం. మీరు దాగిరు అసలు నాకు ఎక్కుతాను కానీ ఫస్ట్ వినండి. ఒరిజినల్ పేరు ఏందో చెప్తలేరు, ఇంటి పేరు అంటే వాడు అంటాడు కదా ఇది సార్ నా బ్రాండ్ అని, అట్లా అంటారు. ఇంటి పేరు లేదు. ఏడ ఆసనాల్లో ఏడ సాధువులు నేర్చుకోరు అంటే లేదు, గురుగారి పేరు లేదు. అసలు అది ఉన్నదా లేదా అంటే అది లేదు. ఇక్కడోనివో అక్కడోనివో అంటే అది లేదు. ఏమనాలి మిమ్మల్ని చెప్పండి. ఏమన్నా అంటే మీరు ఇంటలేరు ఇక ఇంటనే ఉంటుంది. చెప్పండి. సరే, మీరు నిజంగా ట్రాన్స్పరెంట్ అయి ఉంటే, మీరు నిజంగా నా జీవితంలో జరిగినాయని నేను నలుగురికి చెప్పదలుచు అని అనుకుంటే, మీరు పేరు చెప్పేవాళ్ళు, ఊరు చెప్పేవాళ్ళు. ఇందాకేదో ఊరి పేరు చెప్పారు, అది కూడా నిజం కాదని అది కానీ చెప్పారు. మరి మీ పేరు చెప్పడానికి ఏంటి, ఎందుకు సంకోచిస్తున్నారు? నేను బయటకు వద్దాం అనుకున్నప్పుడు, నేను ఇదంతా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంటర్నెట్లో వేరే మాస్టర్స్ని చూడడం అనేది జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద మాస్టర్, నేను వాళ్ళ ఆశ్రమంకి కూడా వెళ్ళి వాళ్ళ కొంచెం బ్లూ ప్రింట్ కూడా అనలైజ్ చేయడం అనేది జరిగింది. అది సద్గురు జగ్గి వాసుదేవ్. ఆయన పేరు జగ్గి వాసుదేవ్, తన రియల్ నేమ్. కానీ తను ఎన్లైట్మెంట్ పొందిండు కాబట్టి తన పేరు సద్గురు అని పెట్టుకొని, రేపు ఫ్యూచర్లో ఆధ్యాత్మిక అపోహలు ఏవైతే ఉన్నాయో అవి పోవాలి అనే ఇంటెన్షన్లో ఆయన సద్గురు అన్న పేరు పెట్టుకున్నాడు. అట్లా ఇప్పుడు నేను సద్గురు అని పెట్టుకొని ఎందుకు? అట్లా కాదు. ప్రతి ఒక్కరు స్వామి అని పేరు పెట్టుకొని ఒక స్పిరిచువల్ అంబియన్స్ తెచ్చుకుంటే, శ్రీ 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 XYZ స్వామి అని అంటే ఒక స్పిరిచువల్ లాగా అయిపోతుంది కదా. సో స్వామి అన్న అన్నిట్లో ట్యాగ్ లైన్ ఉంది కదా, అదే పేరు మనం పెట్టుకుంటే రేపు by God's grace or by my hard work or with your support or with your negative comments, whatever, ఎవరైనా స్పిరిచువల్గా వచ్చినా కూడా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రావాలి. ఆధ్యాత్మిక గురువులు మాత్రమే ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి, ఆధ్యాత్మిక పనులు చేయాలి అన్న నా డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బ్రాండింగ్ లాగా ఉంటుంది అని చెప్పి. ఎట్లా వస్తారు ఆధ్యాత్మిక గురువులు? రోజు బీర్లు తాగి, బ్లాక్ డాగ్ మంది తాగి, సిగ్నేచర్ మంది తాగి వస్తే వస్తారా? మీ సిగ్నేచర్ స్టూడియోస్ కాబట్టి మీరు సిగ్నేచర్ తాగుతారు కావచ్చు. మీరు నాకు చెప్పకండి, నేను ఏం తాగుతానని తర్వాత సంగతి. మీ విషయం చెప్పండి. ఆధ్యాత్మికత రావాలి, ఒరిజినాలిటీ బయటికి రావాలంటున్నారు. హౌ కెన్ ఇట్ కమ్స్? విత్ సాధన, విత్ రైట్ టెక్నిక్. అదే ఆ సాధనలో మందు కూడా ఉంటుందా అంటున్నా? ఉంటది. ఎట్లా? అఘోర సాధనలు ఉంటది. మందు మాంసం ఉంటది, ఆల్కహాల్, నాన్ వెజ్, మీ వాట్ ఎవర్ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా మీరు కట్టుకుంటూ కూడా అఘోర సాధన చేయవచ్చు. మీరు కూడా అట్లా చేస్తారు? అట్లా చేసినా చేస్తున్నా. మీరు చెప్పింది మేము వినాలి. ఇప్పుడు వినకండి, వినద్దని నేనే చెప్తున్నా. సాధన చేయండి అంటున్నా. ఇట్లా చెప్పేటోడు ఉంటే, వినేటోడు ఉంటే నేను ఒకటి చెప్తా, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, రేపు ఇంకెవరో వచ్చి ఇంకేదో. ఎందుకు పోతురు అంటే 2-3 ఛానళ్ళకి ఇంటర్వ్యూలోకి పోయారు కదా మీరు, ఎందుకు పోతురు? చెప్పినా కదా, ఫేమ్ కోసం, మార్కెటింగ్ కోసం అని. నా బిజినెస్ మార్కెటింగ్ కోసం పోతున్నా. బిజినెస్ మార్కెటింగ్ పోవాలంటే యూట్యూబ్ ఛానల్స్ కావాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో కూడా మంచి డీల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇక్కడ ఏమన్నా అరేంజ్ చేసుకుందామని. దొరికిరా? హైదరాబాద్ లో పెద్ద తలకి అవడం దొరికిరా? నాకు పెద్ద తలకి అనిపిస్తలేదు, కానీ అంత పెద్దగా అయితే లేరు. మెజారిటీ పీపుల్ ఏంటంటే కష్టపడకుండా ఫలితం ఆశించడం ఉన్నారు. వాళ్ళకి రాదు. ఏది మీ లెక్క కష్టపడకుండా 10,000 కోట్లు సంపాదించాలి అనే లెక్క. కష్టపడింది వస్తాయా 10,000 కోట్లు? వస్తాయా? ₹1,00,000 వస్తాయా? 10,000 వస్తాయి కష్టపడకుండా? మీరు రోజు ఇటుకలు మోస్తారా, ఉసుక మోస్తారా, సిమెంట్ మోస్తారా, ఏం మోస్తారు మీరు? నేను 10 సంవత్సరాలు వెనకాల తిరిగి చూసుకుంటే, ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ సాధన.
నా ఫస్ట్ 5 years ఆఫ్ సాధన అయితే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సాధన చేసిరు అంటారు. 12 సంవత్సరాలు అవుతుంది సాధనలో ఉండి. అంటారు ఏం చేసినా ఒక 12 నిమిషాలు సాధన గురించి చెప్పలేదంటే ఆ సాధనలో ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఏమైనా ఉంటాయా, ఏం నేర్చుకున్నా చెప్పండి నేను చెప్పా. అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఏదో అడ్వాన్స్ టెక్నిక్ చేస్తేనే ఆధ్యాత్మికత వస్తుంది అని చెప్పి కాదు. సింపుల్ టెక్నిక్ని మీరు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, దేవుని మొక్తారా, అది దీపం ధూపం ముట్టించి ధ్యానం చేస్తారా, ఏమన్నా చేయండి. కానీ గురుముఖత సాధన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది ఫలిస్తుంది. అండ్ సింపుల్ థింగే కావచ్చు. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, యోగా టీచర్స్ ఉంటారు, విత్ ఆల్ రెస్పెక్ట్ టు దెమ్, చాలా అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఎన్లైటెండ్. అదే హిమాలయాలో కావచ్చు, కాశీలో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఓన్లీ కూర్చొని ఓన్లీ రామ 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 అనుకుంటే వ్యక్తి ఎన్లైట్ అయి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ టెక్నిక్ పనిచేస్తుందా, ఇది పనిచేస్తుందా? మీ ఇంటెన్షన్, మీ డిజైర్, మీరు ఎంత ఇన్వాల్వ్గా సాధన చేస్తారన్న దాని మీద మీ సాధన ఫలం అంటే మన రిజల్ట్ అనేది ఉంటుంది. దానికి దేవుడి పేరు చెప్పి లేదంటే అవతల సమస్యల పేరు చెప్పి మంచిగా డబ్బులు దండిగా సంపాదించాలి, 10,000 కోట్లు సంపాదించాలి, 15,000 కోట్లు సంపాదించాలి, జనాలతో దెబ్బలు తినాలి, త్వరలో జైలు పోవాలి. దెబ్బలు తింటూ ఊకుంటామా? చీడతాం. ఉట్టిగా కొడతాడా? ఎందుకు కొడతారా? ఎందుకు కొడతారా? చీడతా అంటున్నా, చీడతా అంటే ఏం చేయాలి? చీరు కూడా అంటే డిఫెండ్ చేసుకుంటా, నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా. కొడతారు నా మీదకి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డిఫెండ్ మై సెల్ఫ్. మీరు డిఫెండ్ చేసుకోరా? మీ మీదకి ఎవరైనా వస్తే కరాటే, కుంఫు, బ్లాక్ డాగ్, వైట్ అది ఏమన్నా ఏం లేదు. నా కాయ కష్టం నాతో ఎంత అయితే అంత నేను ఫైట్ చేస్తా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీదకి ఏదో అటాక్ అయింది, మీరు డిఫెండ్ చేసుకోరా? మీ ఫ్యామిలీ ఎవరో ఉంటారు, మీరు డిఫెండ్ చేయరా వాళ్ళని? అడగలు ఎవడు పడితే అడుగు కొట్టాడు కదా, 10,000 కోట్లు అంటేనే కొడతారు, అది బాధ. 10,000 కోట్లు అంత ఎందుకు కొట్టాలి? అంటే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు, ఒక వాచ్ కంపెనీ, షూ కంపెనీ 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే తప్పులేదు. మీరు మీడియా స్టేట్లో మేమే నెంబర్ 1 కావాలని చెప్పి అనుకుంటే తప్పులేదు. నేను గనక నేను కూడా అయిదామనుకుంటే తప్ప, డబ్బు సంపాదించుకోవడం తప్ప? కష్టపడండి వస్తాయా 10,000 కోట్లు? ఎట్లా కష్టపడకుండా వస్తాయా? ఈజీగా వస్తాయా? ఈజీగా వస్తాయా? కాదు, ఈజీగా వస్తే చెప్పుండి కదా, ఈ కష్టం నాకెందుకు, నేను చేసుకుంటా కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసే పనులనే వాళ్ళు సంపాదించాలంటే 10,000 కోట్లు సంపాదించలేకపోతారు. మీరు ఎట్లా సంపాదిస్తారు? ముఖ్యమంత్రి 10,000 కోట్లు సంపాదించలేకపోతురా? మీరు ఇది మీడియా అంటే అన్ని తెలిసినా ఏం తెలియనట్టు నటించేది మీడియా. ఈ మాట రేవంత్ రెడ్డి సంపాదిస్తున్నాను అన్నారు అనుకో, రేపు పొద్దున్నే జైల్లో ఉంటారు మీరు, జాగ్రత్త. నేను అస్సలకి ఎవరి పేర్లు దియ్యా, నేను ఏ స్వామీజీల పేర్లు దియ్యా, ఏ పొలిటీషియన్ పేరు దియ్యా. ఎందుకంటే వాళ్ళు కూడా వీలైతే నా సర్వీసెస్ తీసుకొని నాకు 4 రూపాయలు నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకసారి వాళ్ళ పేర్లు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి, నాకు టైం ఉండి నాతో పని అవుతుంది అంటే నేను చేస్తా, నా ఛార్జ్ నాకు ఇచ్చేయండి, నా లైఫ్ నేను గడుపుతా, మీ లైఫ్ మీరు గడుపు. హైదరాబాద్ ఏడుంటారు? కొంపల్లిలో దుకాణం ఆడనే పెట్టిర్రా? పెట్టలేదు, దుకాణం మంచి ఏరియాలో పెడదామని ఉంది నాకు. అంటే షెడ్ చూస్తున్నారు ఇప్పుడు మొత్తానికి? నాకు పెడితే మంచిది పెట్టాలని ఉంది, ఒకటే పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలన్నట్టు ఉంది దుకాణం. అంటే 2 పెడతా, మల్టిపుల్ కూడా పెడతా. 2 దుకాణాలు, 2 లేదా ఇంకెక్కువ అయినా డిపెండ్స్, చెప్పలేము అంటే మార్కెట్ ని బట్టి. ఆ దుకాణంలో అంబరు, గుట్కా, పాన్, పరాగ్ అన్ని ఉంటాయా? ఎట్లా ఏముంటాయి? ఏముండే మరి దుకాణం అంటే నేను అదే అనుకున్నా. ఏ దుకాణం? ఆశ్రమం ఉంటుంది, అలా సాధకులు ఉంటారు, దాన్ని దుకాణం అంటున్నారా? ఓకే ఓకే. నేను దుకాణం అంటే ఇప్పుడు మీరు అదే దుకాణం అంటారు కాబట్టి మీకు అర్థమయ్యాలి కాబట్టి చెప్తాను. ఆశ్రమం అంటే లేదు దుకాణం అంటారు, నేను సాధన అంటే మీరు గుట్కా పాన్ అంటారు, మళ్ళీ హిందువు అంటారు, హిందుత్వం అంటారు, పుస్తకాలు అంటారు, మన్ను అంటారు, మశానం అంటారు. ఓ పని చేయండి, మీరు ఫైర్ అవుతారు, నేను తాగుండా అంటారు. మళ్ళీ ఒక పని చేయండి, మీ అసలు పేరు ఏందో తెలియదు స్వామి గారు, కానీ ఒక 10 వైన్ షాపులు పెట్టి పడేయండి, పని అయిపోతుంది. రోజుకి వైన్ షాప్ నడపాలన్నా కూడా వైన్ షాప్ తెలివి కావాలి కదా. మీకు ఉందిగా. నాకు వైన్ షాప్ తెలివి ఎక్కడ ఉంది? నాకు ఈ ఆధ్యాత్మిక తెలివి ఉంది. మీ తెలివి 6ంటికి అట్టేగా, లిమిట్ 6ంటికి అట్టేగా. మరి మీకెందుకు లేదు తెలివి? నేనేమంటున్నా, మీకు 10,000 కోట్లు సంపాదించే తెలివి ఉన్నప్పుడు 10 వైన్ షాపులు పెట్టే తెలివి ఏదంటే మేము నమ్మాలి, మేము బత్తాయిలం, గొర్రెలం, అదే కదా ఇప్పుడు మీ ఇంటెన్షన్. ఇప్పుడు మీరు ఎక్కడ పుడతారండి? మేము ఎక్కడ హాస్పిటల్లో పుట్టినా, మేమైతే హాస్పిటల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది. మీకు దేంట్లో ప్యాషన్ ఉంది? సాఫ్ట్వేరా, లేదా మ్యానుఫ్యాక్చరింగా, లేదా ఫుడ్ బిజినెసా? మీకు ఈయనకి మీడియా బిజినెస్లలో ఉంది స్కిల్, ఇంట్రెస్ట్. మళ్ళీ బిజినెస్ అనొద్దు. మీరు యూట్యూబ్ మీద యాడ్స్ చేయట్లేదా? వినండి బ్రదర్, సార్ మీడియా అనే బిజినెస్ అంటే నేను ఒప్పుకోను. వినండి చెప్పండి. మీడియాలో పనిచేసే ఏ వ్యక్తి అయినా, రిపోర్టర్లు పనిచేసే, జర్నలిస్ట్ గా పనిచేసే ఏ వ్యక్తులైనా ప్రజలకి, ఇటు రాజకీయ నాయకులకు, లేదంటే ప్రజలకు నిరంతరం ప్రతిదీ నిత్యం చేరవేసే వాళ్ళని మీడియా పర్సన్స్ అని అంటారు. చేస్తున్నారు. బిజినెస్ అంటే మాత్రం మీరు ఇన్కమ్ ఆన్ చేయట్లేదా? ఇన్కమ్ ఆన్ చేయట్లేదా? ఏమి ఎట్లా? యూట్యూబ్ యాడ్స్ రావట్లేదా మీకు? యాడ్స్ ఎవడిస్తాడు?
మేము పోయి ఇయ్యమని మేము అడగం, వానికి ఉంటే వాడు వస్తాడు ఇస్తాడు మీకు పోతాడు కానీ యూట్యూబ్ లో ఆ. మీ వీడియో క్లిక్ చేసినప్పుడు యాడ్స్ రావా? మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత యాడ్స్ వస్తాయి. వినండి, యాడ్స్ కోసం ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. మళ్ళీ మీరు కరెక్టే సార్. బిజినెస్ అంటే నేను ఒప్పుకోను అంటున్నా. ఇది బిజినెస్ కదా, డబ్బులు తీసుకుంటలేరా మీరు? రేపటి నుండి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇయ్యారు. మీరు వచ్చిర్రు, మీ వ్యక్తిగతం ఏందో మీరు మాట్లాడుతారు, మీ ఇంటెన్షన్ ఏందో చెప్తారు. వినండి, ఓకే వెల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బిజినెస్. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. చెప్పండి, మీడియాని మీరు చెప్పండి, నన్ను చెప్పండి. మీడియాని బదనాం చేస్తాము అని అంటే చెప్పండి. మీడియా కనుక రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టింది అనుకో 10,000 కోట్లు కాదు అడక తింటారు జాగ్రత్త. నేను అంటే నా ఛానల్లో చెప్తలేదు, రేపు ఇంకో ఛానల్కి పోవాలి, మీరు ఇంకో దగ్గర అప్రోచ్ కావాలి. కాబట్టి నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే, మీరు బిజినెస్ అన్న దాన్ని ఎందుకు చెడు రకంగా అనుకుంటారు? తప్ప బిజినెస్ చేయడం. ఎవడు బిజినెస్ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టాడు సాబ్. వినండి, మీరు బిజినెస్ చేయట్లేదా అండి? అరే మళ్ళీ నేను అదే మాట్లాడుతున్నా. అవును, మేము చేసే ప్రయత్నంలో అందులో మధ్యలో వస్తాయి, కానీ బిజినెస్ కోసం ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు? నేను ఏం మాట్లాడుతున్నా, మీరు బిజినెస్ చేయట్లేదా అంటున్నా. మీరు బిజినెస్ చేయట్లేదా? నువ్వు ఇవన్నీ కాదే బాబు, నీదేందో చెప్పిపోను. ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్ లో యాడ్స్ చేయట్లేదు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద యాడ్ రెవెన్యూ రావట్లేదు, దాన్ని వీళ్ళు తీసుకుంటలేరు. అది యూట్యూబ్ తో చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు అది. దాన్ని ఏమంటారు మరి? ఏది యూట్యూబ్ యాడ్స్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ని బిజినెస్ ట్రాన్సాక్షన్ కాకపోతే ఏమంటారు అండి? మేము 10 మంది ఎంప్లాయీలను పెట్టుకుంటాం, వాళ్ళకి సాలరీ అవును. మరి దానికి ఎవడిస్తాడు? నేను తప్పు అంటున్నానా? నేను తప్పు అంటున్నానా? బిజినెస్ చేసిన తప్పు అని చెప్తున్నా. మీరు తప్పు అంటున్నారు. మీరు తప్పు అంటున్నారు. మేము ఒక 20 మంది స్టాఫ్ అవునండి, అవును, పెట్టుకుంటాం, నెలకు 30,000 ఇస్తాం, ఎవడిస్తాడు? అవును, చెప్పండి మరి. నేను తప్పు అంటున్నానా? మరి నువ్వు బిజినెస్ అనకు. బిజినెస్ ని తప్పనకండి మీరు. బిజినెస్ అవసరం, సమాజంలో కావాల్సింది బిజినెస్. మన దేశం అభివృద్ధి పరాలంటే మనకు కావాల్సింది బిజినెస్. రకరకాల బిజినెస్లు పెరగాలి, ఇక్కడి బిజినెస్లు ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలి, అప్పుడు కంట్రీ గ్రో అవుతుంది. నేను అదే అంటున్నా. పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఇంత కష్టపడి ఎవరి కోసం? బిజినెస్ డెవలప్ కావాలనే కదా అల్టిమేట్ గా. మీరు పొద్దున్న లేస్తే మీరు జాబ్కే దేనికోసం? డబ్బుల కోసమే కదా. అందరు టార్గెట్ గ్రోతే కదా. నేను ఎన్లైట్ అది అవును, ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ అండి, నా స్కిల్ ఇది. ఇప్పుడు మీరే ఉన్నారు సార్. అదే అండి సార్, మీరు ఉన్నారు. మీ యూట్యూబ్ ఛానల్లో, మీ సిగ్నేచర్ స్టూడియోలో మీరు ఒక క్వాలిటీ కంటెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు ఒక రెప్యూటెడ్ ప్లేస్లో ఉన్నారు. డెఫినెట్లీ మీరు హెల్ప్ చేయలే అంటలేను. ఇప్పుడు మీరు ఒక సర్వీసు, మీ ఒక క్వాలిటీ ఉంది కాబట్టి మీరు సస్టైన్ అయ్యాను మార్కెట్లో. అట్లా నా ప్రోడక్ట్లో, నా సర్వీస్లో క్వాలిటీ ఉంటే నేను సస్టైన్ అవుతా. క్వాలిటీ లేనప్పుడు నాది పోతుంది, నా బిజినెస్ ఫ్లాప్ అయిపోతుంది. అట్లా అని చెప్పి బిజినెస్ చేసుడు తప్ప. సరే నేను బిజినెస్ నాకేమన్నా నెలకింత అని చెప్పి హిందువులందరూ ఈయన అఘోర పరంపర కాపాడతాడు, ఈయన సాధకులు తయారు చేస్తాడు, మేము చికెన్ ఇస్తాం, మేము వచ్చి అన్నం పెడతాం, మేము ఇట్లా షెల్టర్ ఇస్తాం అని చెప్పి ఏమన్నా ఉందా? సిస్టమ్ ఉందా సమాజంలో? మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. ఎక్కువ రోజులేం మార్కెట్లో తిరిగారు మీరు, కానీ ఈ చింతపండు చేస్తారు. కానీ చెప్పండి, నేను ఓపెన్ గానే చెప్తాను. చెప్పండి, మీ టార్గెట్ అంతా హిందువులను ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నట్టే అనిపిస్తుంది. సాధకులని నేను నా పరంపరలో ట్రైన్ చేద్దామని ఇంటెన్షన్ నాకుంది. దీనికి డబ్బులు కావాలి, ఎవరు కూడా డొనేషన్ ఇయ్యడు. బయట నడిపే ట్రస్ట్లు అన్ని కూడా స్కామ్ల మీద తిరుగుతాయి, ఏదో అవి సర్వైవ్ అవుతున్నాయి. నేను బిజినెస్ చేసి సంపాదించుకుందాం అనుకుంటున్నాను న్యాయంగా. ఎవరి దగ్గర చేయాలని ఇంటెన్షన్ నాకు లేదు. అంతే. నేను సక్సెస్ అవుతా, నా ఫెయిల్ అవుతా అని నా కష్టం కరెక్ట్ ఉంటే సక్సెస్ అవుతా, నేను కరెక్ట్ కష్టపడకపోతే సక్సెస్ గాను. కానీ బిజినెస్ చేసి కూడా తప్ప ఎందుకు అనుకుంటున్నారు మీరు? తప్ప బిజినెస్ చేస్తే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, బిజినెస్ చేయండి, యూత్ బిజినెస్ లకు రండి, బిజినెస్ చేయండి అని చెప్తే లేదా? బిజినెస్ పెరగాలని కదా లోన్లు ఇచ్చేది. తక్కువ చేసేది కూడా బిజినెస్. నేను చేసేది బిజినెస్. నాకు 10,000 కోట్ల టార్గెట్ నా బిజినెస్ టర్న్ ఓవర్ అని చెప్పి చెప్తూనే ఉన్నా. మీరేమో మీరు బిజినెస్ చేయొద్దు, మీరు బిజినెస్ చేసేది తప్పని మీరు చెప్తారు. మరి డబ్బులు ఇవ్వండి, ఈ పైసలు ఇవ్వండి, ఆశ్రమం కట్టి నాకు. మరి మీకు ఆశ్రమం కట్టియాలంటే ఎందుకు? రోడ్డు మీద అడక్క తినండి. మేము అడక్క తినాలి, మేము సాధన చేసి తపస్సులో చెప్పండి, కూలికి వెళ్ళండి, 1000 రూపాయలు వస్తాయి. లేదంటే ఒక దగ్గర వర్క్ షాప్ లో పని చేయండి, పైసలు వస్తాయి. అంతేగాని నేను ఆసనాలు వేసుకుంటా, ఆశ్రమం కట్టాలి, పైసలు అంటే ఎవడిస్తాడు మీకు? నేను ఏమంటున్నా అదే అండి, నేను ఏమంటున్నా, నా స్కిల్ మీద అది రిజల్ట్ ఇస్తే నాకు పేమెంట్ వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వనప్పుడు రాదు. మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారా? బయట ఎక్కడైనా కానివ్వండి, ఏ ఫీల్డ్ కానివ్వండి, మీరు ఒక ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బయటికి వదిలి అన్నప్పుడు దానిలో సబ్జెక్ట్ ఉంటేనే అది ముంగట్టుకోతుంది, లేకుంటే ఫ్లాప్ అయిపోతుంది. ఎన్నో కంపెనీస్ ఉంటాయి, వేల కంపెనీస్ ఉంటాయి, అన్ని సక్సెస్ అవుతాయా? అలా క్వాలిటీ ఉన్న కంపెనీ సక్సెస్ అవుతాయి. ఎన్నో స్టూడియోస్ ఉన్నాయి. మీరు ఎందుకు టాప్ ఉందండి? మీరు ఎందుకు ఇంత ఏరియాలు ఎట్లా మీరు ఎట్లా నడిపించగలుగుతారంటే ఇన్ని రోజులు మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలే కాబట్టి. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలే. సరే, ఆధ్యాత్మిక కాకపోయినా మీరు ఫోకస్ చేసిరా క్వాలిటీ కంటెంట్ మీద. మీకు ఎందుకు 2 కెమెరాలు ఎందుకు? ఇంత హై క్వాలిటీ కెమెరా ఎందుకు? ఇంత హై అండ్ స్టూడియో ఎందుకు? ఇవన్నీ ఎందుకు వేసారు? మీరు చెప్పండి. క్వాలిటీ ఇచ్చే మీరు అయ్యారు కదా, ఫేమ్ అయ్యారు కదా. లేదు మాకు గండి అంటే పబ్లిక్ మిమ్మల్ని లేపిరా? మరి ఉట్టిగా లేపిరా? ఫ్రీగా లేపిరా? క్వాలిటీ ఇస్తేనే అయ్యారు కదా.
నేను కూడా క్వాలిటీ ఇస్తేనే, నా సర్వీస్లో క్వాలిటీ ఉంటేనే నాది అనేది ఉంటుంది. క్వాలిటీ లేదన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ గో డౌన్, కొలాప్స్ అయిపోతుంది. నమ్మకం ఉందా క్వాలిటీ ఇస్తా అని మీ దగ్గరకు వచ్చే భక్తులకు? నా 100% ఇస్తా అని అయితే నేను చెప్పగలుగుతాను. నాతోనైనా నా శాయశక్తిలో నేను నా 100% ఎఫర్ట్ పెడతా. సరే, ఒక అఘోర మంత్రం ఏమైనా వదిలితే మనం బంద్ చేసేసి పోయి 2 బీర్లు పోయి మంచినీళ్ళు తాగుదాం. చెప్పండి, ఏమైనా అఘోర మంత్రాలు? మీ అఘోర మంత్రాలు ఏంటంటే తాంత్రిక మంత్రాలు ఉంటాయి, పవర్ఫుల్ ఉంటాయి, బయటికి అనొద్దు. గురుముత అంటేగా హోమ్ క్రోమ్, గూగుల్ క్రోమ్ అవన్నీ అవే ఉంటాయి. అవన్నీ బీజాక్షరాల మంత్రాలు. ఏంటంటే తప్పు పలికిన, కరెక్ట్ ట్రైనింగ్ లేకుండా పలికిన, ఒక లెవెల్కి వచ్చింది. మీకు మంత్రాలు రావచ్చు. ఎట్లా వచ్చు? మంత్రాలు ఏముంది, గూగుల్ కొడితే రావు, ఎన్నో మంత్రాలు వస్తాయి. గూగుల్ ఏందే బాబు, నీకు వచ్చా లేదా? వచ్చు. అదే చెప్తాను, ఎన్ని మంత్రాలు వచ్చిందనే కాదు, ఉన్న ఒక్క మంత్రంని మీరు రామ మంత్రం ఉంది, జై శ్రీరామ్ అంటారు, ఇప్పుడు ఏంది కొట్లాడ పెట్టుకోనికి అంటారు, కానీ అది సాధన కోసం అంటే ఏమైపోతుంది? అఘోర సాధనలో అఘోర మంత్రాలు ఏమన్నా వచ్చా? 1, 2 ఉదాహరణలు చెప్పండి, ఎందుకంటే 12 సంవత్సరాలు కదా మీరు సాధన చేసింది. ఉదాహరణకు కూడా ఆ మంత్రాలు బయటికి చెప్పేటివి ఉండవు. మీ స్టేట్ ఆఫ్ ఎనర్జీని బట్టి ఆ మంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ఒక్కొక్క మంత్రం అవసరం పడుతుంది. ఇప్పుడు నేను ట్రైన్ అయ్యే మంత్రాలు వేరే ఉంటాయి. అవి నేను అనడం, దాన్ని మీరేదో ట్రయల్ కొట్టడం, అది రివర్స్ కొట్టడం, జీవితం అటు ఇటు అయిపోవడం. ఏంటంటే నీకు రాదు, సరే అట్లే అనుకోండి. నన్ను కూడా లేడీ ఆగోరా అనుకోండి, నాదేం పోతుంది? అంతే, ఏమైతుంది చెప్పి. కూడా పీరియడ్స్ అయితే కావు, నేను మేల్. మరి లేడీ అఘోర అంటారు. మీరు అనుకోవాలి, మీకు అట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అఘోర అనగానే ఇక లేడీ అఘోర 2 వచ్చింది. ఈరోజు మొత్తం బట్టలు ఇప్పి, ప్రజలారా చూడండి మేమే బయట పెట్టినాం ఫస్ట్ ఫ్రమ్ సిగ్నేచర్ స్టూడియోస్. అట్లేం లేదు. ఆ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు ఏ ఇంటెన్షన్ అయినా మీ దగ్గర అవుట్పుట్ లేని మేము అడగలు ఇప్పుడు పెట్టాలంటే ఎట్లా? మిమ్మల్ని ఉద్దేశించి జనాలు సర్టిఫైడ్ చేయాలి. ఈయన ఒరిజినలా, రియలా, వీడు అటు ఇటు కానోడా, ఫేకా, వీనికి ఆడ సామాన్లు ఉన్నాయా, ఖరాబ్ అయినాయి, వాళ్ళు చెప్పాలి. మాకు తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే, సరే చివరికి ఏం చెప్తారు మీరు? చివరికి ఏం చెప్తా అంటే, సాధన చేసుకోండి. ఈ బయట నడిచే ఇప్పుడు నేను అంతా ఫేక్. ఇప్పుడు ఇక్కడ వదిలేండి, ఇది ఒక రెప్యూటెడ్ స్టూడియో కాబట్టి వీళ్ళని మనం మ్యానిపులేట్ చేయలేము. ఇదే నేను తతంగము పెయిడ్ పాడ్కాస్ట్ పెట్టుకొని, నేనేమన్నా కంటెంట్ ఎన్వైరన్మెంట్లో షూట్ పెట్టి మీకు అర్థమయ్యేటట్టుగా, మీకు నచ్చే విధాలుగా 4 భగవద్గీత శ్లోకాలు అరేంజ్ చేసుకొని షో కొడితే నేను రియల్ అని చెప్పి కనిపించగలుగుతా. దాంతో మీకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే లాభం లేదు. అండ్ ఎవరేమన్నా కూడా మీరు సాధన చేసుకున్నారు అనుకోండి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో మెడిటేషన్ టెక్నిక్ యూట్యూబ్ మొత్తం వాడినాయి. తీసుకున్నామా, సాధన చేసినామా, అయిపోయిందా? మీరే స్వామీజీ అయిపోతారు, మీకే ఎన్లైట్ అయిపోతారు, మీరే అన్నీ చేసుకోవచ్చు. రేపటి రోజు మీరు కూడా సంపాదించుకోవచ్చు. మీకు 10,000 కోట్లు అవసరం లేదు కావచ్చు, పర్సనల్గా 10 కోట్లు అవసరం ఉంది అనుకుందాం, 10 కోట్లు సంపాదించుకోండి. మంచి బిజినెస్ డీల్ చెప్పారు. మంచి బిజినెస్ డీల్ ఇది. లేదు స్కామ్ చేస్తా అంటే చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, 10 లక్షలు పెడితే 10 కోట్లు ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ, వైట్ మనీ, అది కూడా ఇంటర్వ్యూ అయిపోయినాక ఒక ఫోటో నాతో దిగిపోండి, ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తారో అటే వీక్తారో తెలియదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. నైస్ టాకింగ్.